तुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ భగవద్భక్తులు మాతృమూర్తులు మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ భిక్షువాడినేది కోరేది ఓడినిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షువాడినేది కోరేది ఓడినిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలవి వాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలవిన వాడికేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు పంగు పూడ్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది పూల పాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికి పూల పాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది బండరాళ్ళను చిరాయుగా జీవించమని ఆనతిచ్చిన వాడికేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమాడింప దరిగేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది
ఏది అడిగేది. ఆడింభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. దివ్యాత్మ స్వరూపులారా, భాగవతంలోని ప్రథమ స్కందంలో పోతన చేసినటువంటి ఆ నాంది పద్యంలోనే భాగవత సారమంతా ఇమిడ్చిపెట్టాడు. జీవుడు దేవుని వైపు ప్రయాణం చేసే మార్గమే కైవల్య మార్గం అంటారు. దాన్నే సుషుమ్న మార్గం అంటారు. దాన్ని ఉత్తరాయణం అని చెబుతుంది భగవద్గీత. ఎందువల్ల అంటే ఎంతవరకైతే మనకు ఆత్మతత్వం తెలియదో, ఆధ్యాత్మిక మార్గం తెలియకుండా మనం ఎంతవరకైతే జీవించామో ఆ జీవితం అంతా దక్షిణాయనం అనబడుతుంది. ఈ దక్షిణాయనంలో పయనించే వాళ్ళ యొక్క స్థితిగతులు కేవలం స్థూల శరీర పోషణార్థం పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకోవడమే వాళ్ళకు పరిపాటి. ఉత్తరాయణములో పయనించే వాళ్లకు వాళ్ళు గురుపుత్రులై ఉంటారు. గురువులు చెప్పినటువంటి మార్గంలో, శాస్త్రములు విధించిన మార్గంలో పయనించే వాళ్ళు ఉత్తరాయణంలో పయనిస్తారు. ఎందువల్ల అంటే పోయేది ఎట్లాగూ ఖాయం, ఎవరు శాశ్వతం కాదు కదా. యదృశ్యం తన్నశ్యమని సృష్టికి చెప్పింది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని జీవులకు చెప్పింది. సృష్టి అంతరించిపోయేదే. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు అంతరించిపోయేవి. అయితే ఈ అంతము అనేది ఎప్పుడు అంతమవుతుందయ్యా అంటే ఎప్పుడైతే జీవుడు తన స్వస్థానాన్ని చేరుకుంటాడో, కైవల్య ప్రాప్తిని పొందుతాడో, అప్పుడే జీవుడికి ఇక జన్మ లేదు, ఇక మళ్ళీ పుట్టడము చావడం అనేది లేదు. అందువల్ల ఎంతకాలమైతే మానవుడు తన ఉనికిని తాను తెలుసుకొని, తన స్వరూపాన్ని తాను తెలుసుకొని మనగలడో అంతవరదాకా తాను ఈ జన్మ పరంపరలో పడిపోతూనే ఉంటాడు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వ్యాకుల చిత్తులై ఉంటాడు ధర్మరాజు. ఇంతమందికి కష్టాలు తెచ్చిపెట్టడం నేనే కారణం కదా, ఆ జూదం ఆడకపోతే బాగుండేది కదా, పోనీ ఆడావనుకో మళ్ళీ రెండవసారి ఆడాలా, ఒకసారి ఆడాడు అంత పోగొట్టుకున్నాడు, ఏదో దయదలిచి అన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆడాడు. మాయ, ఈ మాయా ప్రభావంలో పడి ప్రతి ఒక్కరూ ఆడుతూనే ఉన్నారు జూదం. కాకపోతే ఆ పాచికలు కనపడవు మనకు. మహాభారతంలో పాచికలు కనపడతాయి, కానీ మన జీవితంలో ఈ మాయా ప్రభావితమైనటువంటి విధానంలో ఆ పాచికలు కనపడవు. భగవంతుడు జీవులను తనకిష్టం వచ్చినట్టుగా ఆడిస్తూ ఉంటాడు. వారి వారి కర్మఫలాలను అనుసరించి ఆయన ఆడిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన్ని సూత్రధారి అన్నారు. మనమంతా పాత్రధారులు. అందువల్ల వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు ధర్మరాజు వ్యాకుల చిత్తుడై ఉన్న సమయంలో ఎందరో మహాత్ములు పోతారు వాళ్ళను ఊరడించడానికి, పాండవులను ఊరడించడానికి, వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగించడానికి ఎంతోమంది మహాత్ములు వెళ్ళి ధర్మరాజుకు ఏవేవో నీతి వాక్యాలు చెబుతూ ఉంటారు. అందులో భాగంగా మార్కండేయ మహర్షి కూడా వెళ్తాడు. మార్కండేయ మహర్షి కూడా వెళ్ళి, ధర్మరాజా ఎందుకు బాధపడతావయ్యా, ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు, నువ్వు తప్పు చేశావు, 12 సంవత్సరాలే కదా, 2 సంవత్సరాలు తగ్గింది, సంతోషించవన్నాడు ఆయన. వెంటనే ధర్మరాజుకు కొండంత బరువు దిగినట్టు అనిపించింది. నిజమే కదా, ఇప్పుడు మన వాళ్ళు కూడా అంతే కదా, ఎవడైనా తప్పు చేస్తే ఒరేయ్ ఫలానోడికంటే నువ్వు నయమేరా, వాడు గొప్ప నేరం చేశాడు, వాడికంటే నీకు మంచిదే జరిగింది అని చెప్పేసరికి మనకి ఏమనిపిస్తుంది, అబ్బా నిజమే కదా, ఒకడు తల తీశాడు నేను చెయ్యి మాత్రమే తీశాను కదా అన్నట్టుగా వాడికి కాస్త ఊరట కలుగుతుంది.
ఎందువల్ల అంటే మహాత్ముల నోట వచ్చే మాటలన్నీ జ్ఞానవంతంగా ఆనందదాయకంగా ఉంటాయి. వాళ్ళు పరుష వాక్కులు చెప్పరు కదా, మంచినే చెబుతారు. అది అందువల్ల ఆ సమయంలో ఆ మాట అంటాడు మార్కండేయ మహర్షి, ఏ తప్పు చేయని శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం జరగడం ఏంటి? నువ్వు తప్పు చేశావు, తప్పటడుగు వేశావు, నీకు 12 సంవత్సరాలే కదా అన్నాడు. అప్పుడు కాస్త ఊరడబడి అట్టి సమయంలో నీతివాక్యంలో ఒక మాటగా ఏం చెప్పాడంటే, నరుడెంత కాలమే నిన్ పరమంబగు ముక్తి పదము వడయకయుండు పురుషవర అంతకాలము పొరి పొరిని భంగి చావు పుట్టువులొందున్. పాండవులకు చెప్పిన హితోపదేశంలో ఇదొక మాట మార్కండేయ మహర్షి. నరుడెంత కాలమే నిన్ పరమంబగు ముక్తి పదము వడయకయుండున్ పురుషవరా. ఓ ధర్మరాజా, మానవుడు ఎంతవరకైతే తన యొక్క స్వరూపాన్ని తెలియకుండా ఈ లోకంలో మనగలుగుతున్నాడో అంతవరదాకా పొరి పొరిని భంగి చావు పుట్టువులొందున్. అంతవరదాకా మళ్ళీ మళ్ళీ ఈ చావు పుట్టుకలు ఆయనకు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ జనన మరణాలు లేనటువంటి మార్గంలో పయనిస్తాడో మహాత్ములు దాన్ని ఉత్తరాయణము అన్నారు. అది ఒత్తు ఊర్ధ్వం తరంతి అనేనా ఇది ఉత్తర. ఒత్తు ఊర్ధ్వం తరంతి అనేనా, దేని చేతనైతే మానవుడు మాధవత్వాన్ని పొందుతాడో దాన్ని ఉత్తరాయణం అన్నారండి. అర్థమైందా? దేని చేతనైతే. ఇప్పుడు దేని చేత మానవుడు పవిత్రుడవుతాడు? సరే, ఈ మాట అర్థం కాదు. ఏమిస్తే బాగుపడతాడు? ఆలోచించాలి కదా. ఏమిస్తే బాగుపడతాడంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమేమో పథకాలు పెట్టి ఇది ఇస్తాను అది ఇస్తానని ఏదో చేస్తున్నారు. ఏది ఇచ్చినా బాగుపడుతున్నాడా? మరి ఎన్నో ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు కదా, బాగుపడుతున్నాడా? అది సోమరైపోతున్నాడు. ఇంకా ఏదైతే ఇస్తున్నారో దాన్ని శ్రమించక దాని ఫలితం నొందక సోమరిగా ఓడిపోతున్నాడు. ఏమిచ్చినా మానవుడు బాగుపడడు. జ్ఞానమే శరణ్యం. గీతా మహత్యంలో మన పక్షంలో అయ్యా సెల్ ఫోన్లు ఆఫ్ చేయాలి మీరు దయచేసి. నేను చెప్పడం మర్చిపోయాను. ఎవరైనా సెల్ ఫోన్ ఎత్తారనుకో కమిటీ వాళ్లకు 1000 పదాలు గట్టిపోవాలి. మాధవత్వాన్ని పొందే మార్గం ఏదైతే ఉందో దాన్నే ఉత్తరాయణం అన్నారు, దాన్నే కైవల్య మార్గం అన్నారు, దాన్నే సుషుమ్నా మార్గం అన్నారు. మానవుడు తెలియకుండా ఆత్మతత్వం తెలియకుండా జీవించిందంతా దాన్ని దక్షిణాయనం అన్నారు. చాలామంది అంటారు మా తాతగారు ఇన్నేళ్ళు బతికాడు, అన్నేళ్ళు బతికాడు అని చెబుతారు. ఎన్నేళ్ళు బతికితేనే తాడి చెట్టు 1000 ఏళ్ళు బతుకుతుందండి. ఒక్కడికైనా నీడనిస్తుందా? ఎవడైనా దాని కింద పోయి కూర్చుంటాడా? కూర్చుంటే పెద్ద ప్రమాదం సుమా. తాడి చెట్టు కింద పొరపాటున మనం నీడ కోసం కూర్చున్నామనుకో, ఆ తాడి పండు మన నెత్తి మీద పడితే మన తల పండు పలిగిపోద్ది. పెద్ద ప్రమాదం. ఓ ముళ్ళ చెట్టు కిందనైనా కూర్చున్నా ప్రయోజనమే, కానీ తాడు చెట్టు కింద కూర్చుంటే పెద్ద ప్రమాదం. ఇంకా కొబ్బరి చెట్టు కింద కూర్చున్న ప్రమాదమే. ఎందువల్ల అంటే అది ఎప్పుడు రాలేదు తెలియదు కదా. అందువల్ల కొన్ని చెట్లు 1000 సంవత్సరాలు బతుకుతాయి, ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. ఫలాలు ఇచ్చే చెట్టు అయితే పర్వాలా, కానీ ఫలితం లేని చెట్లు ఎన్నాళ్ళు ఉంటేనే. అట్లాగే మానవుడి యొక్క జీవితం కూడా ఏ ప్రయోజనం లేని జీవితం ఎందుకది? ఎవరికి ఆదర్శనం కాని జీవితం ఎందుకది? ఎవరు మెచ్చని జీవితం ఎందుకది? అవసరమే లేదు. అందుకే మన పురాణాలలో కొద్ది కాలం జీవించినా కూడా గొప్ప స్థితిని పొందిన వాళ్ళు ఉన్నారు. మార్కండేయుడు 16 సంవత్సరాలు, సంత్ జ్ఞానేశ్వర్ 16 సంవత్సరాలే, ఆది శంకరులు 32 సంవత్సరాలు, వివేకానంద 36 సంవత్సరాలు, ప్రహ్లాదుడు 5 సంవత్సరాలు, ధ్రువుడు 6 సంవత్సరాలు. ఈ విధంగా కొద్దిపాటి జీవితంలోనే వాళ్ళు ఎంతో గొప్ప స్థాయిని పొందినట్టుగా మన పురాణాల్లో ఉంది కదా. మనకు వాళ్ళ వయసు, వాళ్ళు అంతరించిన వయసు వచ్చినా కూడా ఇంకా ఆధ్యాత్మికంలో ప్రవేశించని వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళు వచ్చినా, 40 వచ్చినా, 50 వచ్చినా కూడా ఈ మార్గంలో ఇంకా ప్రవేశించని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా పుట్టని వాళ్ళే అని అర్థం. వాళ్ళు ఇంకా పుట్టని వాళ్ళని అర్థం కదా.
ఇప్పుడు భారతదేశంలో ఉన్నాడు అంటే ఓటక్కు ఉంటే ఉన్నాడని అర్థం కదా. ఓటక్కు లేకపోతే వాడు జనాభా లెక్కలో లేడని అర్థం. కానీ అదే విషయం మనం పారమార్థికంగా విచారిస్తే ఏ మానవుడైతే ఆధ్యాత్మిక తత్వజ్ఞానములో ప్రవేశించలేదో ఇంకా వాడు పుట్టలేదేమో అనిపిస్తుంది దీన్ని బట్టి ఆలోచిస్తే. అది అందుకే ద్విజత్వాన్ని పొందాలి, ప్రతి మానవుడు ద్విజత్వాన్ని పొందాలి. ద్విజత్వం అంటే రెండవసారి పుట్టడమే ద్విజత్వము. దాన్నే గురుపాదాన్ని అనుసరించడం, గురువును ఆశ్రయించడం. తల్లిదండ్రులు ఇచ్చింది మనకు మొదటి జన్మ, గురువులు ఇచ్చేది రెండవ జన్మ. గురూపదేశం పొందిన వాళ్ళను గురుపుత్రులు అంటారు కదా. గురూపదేశం పొందని వాళ్ళను గురుపుత్రులు అంటారా? అనరు. గుడికి పోయేవాడిని భక్తుడు అంటారు, గురువు దగ్గరికి పోయేవాడిని శిష్యుడు అంటారు. ఎక్కడికి పోయేవాడిని ఏమంటారు? ఎక్కడికి పోనివాడు కూడా అక్కడికి పోతాడు, మళ్ళీ ఎక్కడికి, చివరికి పోవాల్సిందే కదా. అది అందుకోసం మానవుడు ఎంతవరకైతే తన ఆత్మస్వరూపాన్ని తెలియకుండా ఈ లోకంలో మనగలుగుతున్నాడో అంతవరదాకా మళ్ళీ మళ్ళీ పుడతాడు ఓ ధర్మరాజా అని చెప్పిన మాటలు సత్యం, పునఃసత్యం. ఇవన్నీ మనకు భారత భాగవతాల్లో కానీ ఇతిహాస పురాణాల్లో కానీ చెప్పబడ్డాయి. అది ఇంతగా చెబుతున్నా కూడా మానవుడు ఎందుకు ఆ కైవల్య మార్గాన్ని పట్టలేకపోతున్నాడంటే విషయ ప్రపంచంలో బాగా ఒదుగుపోయి మాయా ప్రభావితమైన అవిద్యలో చిక్కి అజ్ఞానంలో పడిపోయి అదే పరమావధిగా భావిస్తున్నాడు గనక, దాన్నే నమ్ముతున్నాడు గనక, ఆ మూఢ విశ్వాసాల్లోనే మునిగి తేలుతున్నాడు గనక ఈ మార్గంలో పయనించడం లేదు. నేను మీకు చెప్పాను, ఈనాడు ప్రతి మానవుడు వాస్తును చూస్తున్నాడు, వాస్తవాన్ని మాత్రం తెలుసుకోవడం లేదు. మనకు శాస్త్రం చెప్పేది వాస్తవం కదా. కొంతమంది వాస్తు చెబుతారు, ఇలా నడవాలి, అలా నడవాలి, ఇలా నడుచుకుంటే మంచిది, అలా నడుచుకుంటే మంచిదని. కానీ అంతకంటే గొప్పది ఏమిటంటే ప్రపంచంలో మానవ జన్మ ఎత్తినందుకు ఏ మార్గంలో పయనిస్తే ఎలా నడుచుకుంటే మంచిదో చెబుతుంది కదా. నీ నడవడి, నీ యొక్క గమనం ఎలా ఉండాలంటే మహర్షులు చెప్పిన మార్గంలో ఉండాలి, ఈ శాస్త్రములు విధించిన మార్గంలో ఉండాలి. అందుకే భగవద్గీత ఒక చోట అంటుంది 16వ అధ్యాయంలో, యత్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అనే మాట చెబుతుంది కదా. ఈ శ్లోకం ఎక్కడిది? 16వ అధ్యాయంలో ఉంది ఈ శ్లోకం కదా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటూ ముగిస్తాడు ఆ అధ్యాయాన్ని కదా. 16వ అధ్యాయం పేరు ఏం పేరు? దైవ అసుర సంపత్ విభాగ యోగం. దైవ అసుర సంపత్ విభాగ యోగం. సంపద, ఈ సంపద ఏమంటారు? దాన్ని పెట్టుబడి అంటారు, సంపదను పెట్టుబడి అంటారండి. ఎవరి ఎందైతే దైవ సంపద ఉంటుందో, దైవీ సంపద ఉంటుందో వాడు శాస్త్రము చెప్పినట్టుగా ప్రయాణం చేస్తాడు, మహాత్ములు చూపిన మార్గంలో పయనిస్తాడు. ఎవరి ఎందైతే అసుర స్వభావం ఉంటుందో, రాక్షస స్వభావాలు ఉంటాయో వాళ్ళు తమకిష్టం వచ్చిన మార్గంలోనే ప్రయాణం చేస్తారు, వాళ్ళకు తోచిన మార్గంలోనే ప్రయాణం చేస్తారు. అందుకే రాక్షసులు అంటే ఎవరో కాదండి, అసూన్. అది అసూన్ అంటే అసువులు. అసువులను తీసుకునేవాళ్ళు, పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకునే వాళ్ళంతా రాక్షసులే అని చెప్పారు. అసూయతేతి అసురః. అది అసూయ గల వాళ్ళంతా అసురులే. అసూయ అంటే ఓర్వనితనం, ఇంకో అర్థం. అసూయ అంటే ఓర్వనితనం కదా. ఒరులు పచ్చగా ఉంటే వాడికి నిద్ర పట్టదు కదా. పాండవులు అడవిలో ఉన్నా కూడా సుఖంగా ఉంటే కౌరవులకు నిద్ర పట్టిందా? పట్టల. వీడేమో రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా పాండవులకు అక్షయ పాత్ర దొరికింది, వాళ్ళు బ్రహ్మానందంగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మహాత్ములు వెళుతున్నారు అనే ఒక ఈర్ష్యా స్వభావంతో వాళ్లకు నిద్రే పట్టల. చూడండి, అన్ని భోగాలు అనుభవించేవాడికో నిద్ర లేదు, ఏమీ లేదు. ఏదో ఆ సూర్యభగవాను దయ వల్ల అక్షయ పాత్ర లభించి ఏదో ఆకలి తీర్చుకొని రామకృష్ణ అనుకునే వాళ్ళ మీద అంత ఈర్ష్య, అంటే ఓర్వనితనం అంతగా ఉంటుందన్నట్టు కదా. ఏమీ లేకుండా వాడు అంత ఆనందంగా ఉన్నాడే, అన్నీ ఉన్నా మనం ఇంత దిగులు పడుతున్నామని కొంతమందికి ఈర్ష్యా స్వభావం ఉంటుంది. అది
ఏమీ లేకున్నా గురుపుత్రులు ఆనందంగా ఉంటారండి. లోకంలో జ్ఞానవంతులు గురుపుత్రులు ఏమీ లేకున్నా తమకున్నంతలో ఆనందంగా ఉంటారు. గురుపుత్రులు కాని వాళ్ళు ఎంత ఉన్నా ఆ ఆయి ఏముందని ఆముదపాకుల్లాగా చేతులు జాపుతూ ఉంటారు ఎప్పుడు. మీరు ఆముదపాకులు చూడండి, ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి కదా, ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. ఓ చోట కొంతమంది భక్తులు శ్రీరాముని ఆలయానికి వెళ్ళారు. ఆ ఆలయంలో గరతుమంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. గరతుమంతుడు ఇలా ఉన్నాడు, చేతులు ఇలా చాచి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఇలా ఉన్నాడు. ఎవరో ఒక భక్తుడు వచ్చి పూజారిని అడుగుతున్నాడు, అయ్యా పూజారి గారు, ఈ ఆంజనేయ స్వామి ఇలా చేతులు ముఖిలించి ఉండడం ఏమిటి నమస్కారపూర్వకంగా, మరి ఈ గరతుమంతుడు ఇలా ఉండడం ఏమిటి అని అడుగుతూ ఉంటే పూజారి చెబుతున్నాడు. తనకు తోచినటువంటి పురాణ మార్గాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఒక పొగాకు వ్యాపారి వచ్చాడు అక్కడికి. పొగాకు వ్యాపారి, పొగాకు అమ్ముతాడు కదా, పొగాకు వ్యాపారి వచ్చి, అది కాదు పూజారి గారు, మీకు తెలియదు, గరతుమంతుడు ఇలా ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? ఆనాడు లంకలో రావణవధ జరిగిన తర్వాత విభీషణుడు ఆ లంకలు ఏలుతున్న సమయంలో ఆ లంకలో పొగాకు పొల వేస్తే అంతంత పాయలుగా కాచిందయ్యా పూచిందయ్యా అని వీడు చెబుతున్నాడు. ఎందువల్ల అంటే వీడి వ్యాపారం అది, వీడి బుర్ర. లేదు లేదయ్యా అది కాదు, నీవు అనంతమై ఉన్నావు, అంతర్యామి ఉన్నావు అని చూపిస్తున్నాడని పూజారి చెబుతున్నాడు. ఈయన ఆ విధంగా భావించాడు కదా, ఎందుకంటే ఈయన దృష్టి భగవంతుని మీద ఉంది కనుక భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నిటా ఉన్నాడని ఇట్లా అంటాం కదా మనం, ఇలా చూపెడుతున్నాడు. మరి ఆంజనేయ స్వామి అలా ఎందుకున్నాడంటే ఆంజనేయ స్వామి దాసుడయ్యా, ఎక్కడ భగవంతుడు ఉంటాడో, ఎక్కడ రాముడు ఉంటాడు అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు దాసోహం కోసలేంద్రాయ అన్నట్టుగా ఉంటాడు. అది భక్తుడు ఎప్పుడు ఆ విధంగా శరణాగతుడై ఉండాలని తెలుసుకోవడానికి ప్రతీక, అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవాలని ప్రతీక అని ఆయన చెబుతూ ఉంటే వాడు మధ్యలో వచ్చి అలా ఇలా అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వీడి దృష్టి ఆ విధంగా ఉంది కదా. అందువల్ల భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడన్న విషయం కూడా మానవులలో అట్లాగే ఉంది ఇప్పటికీ. కొంతమంది అక్కడ ఉన్నాడంటారు, అక్కడే ఉన్నాడంటారు, అలా ఉన్నాడంటారు, ఇలా ఉన్నాడంటారు. ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలియదు, శాస్త్రం చెబుతుంది. శాస్త్రమే దానికి ప్రామాణికం కదా. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అన్ని జీవులలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, పంచభూతాలలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నాడు, చిత్స్వరూపుడై ఉన్నాడు, సత్స్వరూపుడై ఉన్నాడు, చిన్మయ స్వరూపుడై ఉన్నాడు, ఆనంద స్వరూపుడై ఉన్నాడన్న విషయం అంతా మనకు శాస్త్రమే వర్ణిస్తుంది. అందుకే యత్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి అన్నాడు. ఎవడైతే యహ అన్నాడు, ఎవడైతే శాస్త్ర విధానాన్ని అనుసరించక తనకిష్టం వచ్చిన మార్గంలో పయనిస్తాడో వాడు కైవల్య సిద్ధిని పొందడు, సుఖ జీవనాన్ని కూడా వాడు జీవించనేరడు అన్నాడు. అందుకు తర్వాత చెప్పిన శ్లోకం ఏమిటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అన్నాడు. తస్మాత్ అందువలన, అది ఎందువలన? మనం ఏదైతే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని ఊహిస్తున్నామో అది కాకుండా శాస్త్రము చెబుతుంది కనుక అందువలన ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నటువంటి విధి విధానము మనకు శాస్త్రమే నిర్ధారించి చెబుతుంది. అందువల్ల ఈ మార్గము అనేది ఉందే, ఈ దైవ మార్గము, ఆధ్యాత్మిక మార్గము, ఈ మార్గం అనేది మానవులను మహనీయ తత్వాన్ని పొందింపజేస్తుంది. మాయ నుండి విడగొట్టి, అవిద్య నుండి విడగొట్టి, అజ్ఞానాన్ని లేకుండా చేసి జ్ఞాన మార్గంలో పయనింపజేసి మోక్షాన్ని పొందింపజేసేది ఆధ్యాత్మిక తత్వం. ఈ ఆధ్యాత్మిక తత్వజ్ఞానం అనేది ఎవరికైనా అవసరము, ఎందుకయ్యా అవసరమని విచారిస్తే అందరికీ అవసరమే. ఇప్పుడు ఆనందము ఎవరికి అవసరం లేదని చెప్పండి? ఆనందము, పుట్టిన పిల్లవాడు కూడా అమ్మను చూస్తే వాడికి ఒక ఆనందం, నన్ను అక్కున చేర్చుకుంటుంది, నాకు కావలసింది అమ్మ దగ్గర దొరుకుతుంది అని వాడికి కూడా ఆనందమే కావాలి. పుట్టినవాడు, వాడికి ఇంకా ప్రపంచ జ్ఞానమే తెలియదు కదా. మరి మనకింత కొంచెం పుట్టి బుద్ధిరిగి ఇన్ని అనుభవిస్తున్నాం కదా,
ఈనాడు మానవుడు ఆనందాన్ని వెతుకుతున్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కడ ఉందయ్యా అంటే వాడికి తెలియదు కదా. ఆనందం నీలోనే ఉంది. నీలో ఉంది కనుకనే వింటే ఆనందపడుతున్నావు, చూస్తే ఆనందపడుతున్నావు, రుచిని గ్రహిస్తే ఆనందపడుతున్నావు. ఏ విషయాన్ని ఆస్వాదిస్తే ప్రతి విషయం వెనక ఆనందాన్ని పొందుతున్నావు. మరి ఈ ఆనందం ఎక్కడిది? నువ్వేమైనా కొనుక్కొచ్చుకున్నావా? లేదే. నిద్రిస్తే ఆనందం, దృశ్య ప్రపంచాన్ని బాగా చూస్తే ఆనందం, మంచి ధ్వని శబ్దాలు వింటే ఆనందం, మంచి దృశ్యాలు చూస్తే ఆనందం. మరి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నీ నుండే వస్తుంది. నీ నుండే వస్తుందంటే నిన్నే కోసి చూస్తే కనబడదు. అది నీలోనే ఉందయ్యా ఆనందము, నీలోనే ఉంది ఆత్మస్వరూపం అని చెబితే అది మన దేహాన్ని కోసి చూస్తే కనపడుతుందా? ఇప్పుడు కరెంటు తీగలో కరెంటు కంటికి కనపడదు. కరెంటు తీగ ఉందనుకోండి, కరెంటు కంటికి కనపడుతుందా? ఏలు పెడితే కనపడుతుంది ఉందా లేదా అని. అంతవరదాకా కనపడదు కదా. మనం ఉన్నాము అంటే మనలో ఒక చైతన్యం ఉన్నది. జీవులు ఉన్నారు అంటే ఆ జీవులలో జీవత్వం అనేది ఉన్నది. ఆ జీవత్వమే చైతన్యము, ఆ చైతన్యమే ఆత్మస్వరూపము, అదే ఆనంద స్వరూపం. ఆనందం తనలోనే ఉండగా బయట వెతుకుతున్నాడంటే దాన్నే భ్రాంతి జ్ఞానం అన్నారు. ఎట్లా అంటే మీకు విషయం చెబుతాను. ఒక కుక్క ఎన్నో రోజుల నుండి దానికి ఏ ఆహారం దొరక్క తిరుగుతూ ఉంది. ఒక కుక్క తిరుగుతూ ఉండగా దానికి ఎక్కడో పాత ఎముక చిక్కింది. ఒక పాత ఎముక, ఏ జీవిదో ఓ పాత ఎముక చిక్కింది. ఆ ఎముకను తీసుకొచ్చి అది ఒక మూల కూర్చొని కొరుకుతూ ఉంటుంది. అలా కొరుకుతూ ఉన్న సమయంలో ఆ ఎముక వెనుదిరిగి తన నోట్లో గుచ్చుకుంటుంది. గుచ్చుకొని తన నోట్లో నుంచి ఒక విధమైన రక్తం కారుతూ ఉంటుంది. అది దాన్ని జొర్రుకుంటూ ఏమనుకుంటుంది తెలుసా? ఆహా, ఇంత పాత ఎముకలో కూడా ఇంత మధురమైన రక్తం ఉన్నదే అనుకుంటుంది. నిజంగా విచారించితే ఆ రక్తం ఎవరిది? దానిదే కదా. ఆ కుక్కకు తెలియదు పాపం. తెలియక అది ఆ విధంగా అనుకుంటుంది. ఇంత పాత ఎముకలో కూడా ఇంత మాధుర్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి రక్తం ఉన్నదే అని జరుగుతూ ఉంటుంది. విచారిస్తే తనదే. అట్లాగే కుక్క అంటే ప్రతి మానవుడిలో ఉన్న మనస్సే కుక్క వంటిది కదా. కుక్క అంటే ప్రతి మానవుడిలో ఉన్న మనస్సే కుక్క వంటిది. అందుకే మానవుడి యొక్క మనస్సును కుక్కగా పోలుస్తారు, కోతిగా పోలుస్తారు, పందిగా పోలుస్తారు. కారణం మనస్సు ఉన్నదే. ఈ మనస్సు ఎప్పుడు మాలిన్యం వైపే ప్రయాణం చేస్తుంది. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అంటాడు వేమన. అర్థమైందా? అంటే పందిని తీసుకొచ్చి పరుపులో పడుకుండో పెట్టినా కూడా అది ఎందుకు సుఖంగా ఉండదంటే దాని స్వస్థానం అది కాదు, బురద. దాని స్వస్థానం బురదలోనే దానికి హాయి ఆనందంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వరాహతారం ఎత్తినప్పుడు కొంతకాలం భూలోకంలోనే ఉండిపోయాడట. అప్పుడు నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి అమ్మగారిని అడిగాడు. అమ్మ, తాతగారు ఎక్కడా అని అడిగాడు నారద మహర్షి. ఏమో నాయన, ఎవరినో ఉద్ధరించడానికి, ఏ రాక్షసున్నో సంహరించడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదంటే. అరే, ఇంకా రాలేదా? హిరణ్యాక్షుని సంహారం జరిగిపోయిందే, ఈ పాటికి రావాలే అని ఆయన ఏం చేశాడు? భూలోకానికి వచ్చాడు నారదుడు. అది విష్ణు పురాణంలో ఉంటుంది ఈ విషయం. వచ్చి చూస్తే ఉంది, హాయిగా బురదమడుగులో పడుకొని ఉన్నాడు ఆయన వరాహ రూపమై. ఏమి స్వామి, వైకుంఠాన్ని మరిచారంటే ఎక్కడి వైకుంఠం నాయన, ఇంతకంటే హాయిగా ఉంటుంది అక్కడ అన్నాడు. అంటే ఆ జీవిలో అదే ఆనందం. ఏ జీవి దేహమైతే ధరించాడో ఆ జీవికి అదే ఆనందమే ఉంది. అది అట్లాగే భగవంతుడు కూడా ఏ జీవికి ఎక్కడ ఆనందాన్ని పెట్టాలో, ఎక్కడ ఆహారాన్ని పెట్టాడో పెట్టేశాడు. కొన్ని జీవులకు మురికి ఆహారం, కొన్ని జీవులకు గడ్డి ఆహారం, కొన్ని జీవులకు ధాన్యం ఆహారం, కొన్ని జీవులకు ఆయా జీవులకు ఆయా ఆహారాన్ని పెట్టాడు. అందుకే అంటారుగా మన వాళ్ళు, నారు పోసినవాడు నీరు పోయాడా అన్నట్టుగా ఆయనే సృష్టికర్త, ఆయనే పోషణకర్త, ఆయనే లయకర్తగా. ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి విధి విధానంలో మనకు ఆనందం అనేది కూడా ప్రతి జీవిలో ఉంచాడు. అదే అందుకే మానవుడు తన మనస్సు ద్వారా ఆనందాన్ని వెతుకుతున్నాడు. కుక్క గనక ఎముకలో వెతికినట్టుగా ఆనందాన్ని వెతుకుతున్నాడు. కానీ ఆనందం వస్తువులో లేదండి, ఆనందం నీలోనే ఉంది. ఆనందం బయట నుంచి చేరేది కాదు,
మనలోనే అది సమకూర్చాడు భగవంతుడు. అందుకోసం లోకంలో ఏ మానవుడైతే ఆనందాన్ని పొందగోరుతున్నాడో ఆనందం తమలోనే ఉందన్న భావం తనకు తెలియక వెతుకుతున్నాడు. అది తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనమున తెలియంగ వశమే మహిళో వేమ అంటాడు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనమున తెలియంగ వశమే మహిళో వేమ. ఇది వేమన పద్యం. మనకు శాస్త్రాల్లో కూడా ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంటుంది. బహిర్భ్రామ్యతి యఃకశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతి. ఉత్తర గీత చెబుతుంది ఈ మాట కదా. బహిర్భ్రామ్యతి యః కశ్చిత్ ఒకానొకడు బయట తిరుగుతున్నాడట భగవంతుని కొరకు. యఃకశ్చిత్ బహిర్భ్రామ్యతి త్యక్త్వా దేహస్థమీశ్వరం. అది తనలో ఉన్న ఈశ్వరత్వాన్ని విడిచి బయట ఒకానొకడు భగవంతుని వెతుకుతున్నాడు. వాడు ఎలాంటి వాడు? స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతి. తన సొంత ఇంటిలోనే మధురమైన పాయసం ఉండగా ఆ వీధిలోకి వెళ్ళి అడుక్కు తినేవాడితో సమానం అన్నాడు వాడు. చూడండి, ఒకానొకడు భగవంతుడు బయట వెతుకుతున్నాడంటే వాని గురించి శాస్త్రం ఈ విధంగా వర్ణించింది. ఎవడైతే భగవంతుణ్ణి బయట వెతుకుతున్నాడో, ఆనందాన్ని బయట వెతుకుతున్నాడో, వాడు తన ఇంటిలోనే మధురమైనటువంటి పదార్థం ఉండగా ఆ పదార్థాన్ని విడిచిపెట్టి బయట అడుక్కు తినేవాడితో సమానము అన్నాడు. అది త్యక్త్వా దేహస్థమీశ్వరం. తనలోనే ఆ భగవంతుడు నివాసమై ఉన్నాడు కదా. అందువల్ల భగవత్స్వరూపం మనలో ఉన్నప్పటికి కూడా మనకు తెలియని కారణం ఏమిటంటే మన మనస్సు, మన బుద్ధి, మన తెలివి బయట వెతుకుతుంది. పూర్వం ఒక ముసలావిడ పాత బట్టలన్నీ మడత వేసి బొంత కుడుతుంది. పూర్వకాలం ఈ బ్లాంకెట్లు ఇవన్నీ లేవండి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మన వాళ్ళు, మన నమ్మమ్మలు, నానమ్మలు అన్ని బట్టలన్నీ మడత వేసి బొంతలు కుట్టేవాళ్ళు. బొంతలు అవి చలికాలం వస్తే కప్పుకోవడానికి వీలుగా ఉంటాయి కదా. 4-5 మడతలు వేసి బొంతలు కుట్టేవాళ్ళు. అలా బొంతలు కుడుతూ ఉంటే పాప పెద్ద ఆవిడ కళ్ళు కనపడవు, ఏదో కుడుతుంది. ఆ సూది దారం కాస్త జారిపోయి సూది కూడా పడిపోయింది. ఆ సూది పడిపోయిన కారణంగా ఏం చేసింది? ఆ వెతుకుతూ బయటకు వచ్చి మళ్ళీ బయట వెతుకుతుంది. అంతే, సూది ఇంట్లో పోయింది కానీ అది ఆ వెతుకుతూ మర్చిపోయి బయటకు వచ్చి బయట వెతుకుతుంది. బయట వెతుకుతూ ఉంటే ఒక వ్యక్తి దారి వెంట పోతున్నాడు. అవ్వ ఏం వెతుకుతున్నావంటే అవ్వ మాట్లాడలా, నడుముంచి బాగా వెతుకుతుంది. ఆయన అనుకున్నాడు ఎంత పెద్ద వస్తువు పోయిందో పాపం ముసలావిడ వెతుకుతుంది, నేను వెతికి పెడతానని వాడు నడుము ఉంచాడు. వాడు వెతుకుతున్నాడు. ఇంతలో ఇంకోడు వచ్చాడు. ఏం వెతుకుతున్నావయ్యా అంటే నాకు తెలియదు, అవ్వ వెతుకుతుంది, నేను వెతుకుతున్నా, నువ్వు వెతుకో అన్నాడు. వాడు వంగపడ్డాడు. ఇట్లా వచ్చేవాడు పోయేవాడు 100 మంది వెతుకుతూనే ఉన్నారు కదా. ఆ దారంతా మొత్తం వెతకడే ఉంది. ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఏమిటయ్యా అర్థం లేని వెతుకుడు, ఎందుకు వెతుకుతున్నారంటే, ఏమయ్యా నన్నెందుకు అంటావు, నాకంటే ముందు ఇదిగో ఈయన వెతుకుతున్నా, ఆయన అడిగన్నాడు. ఆయన అడిగితే అదిగో నాకంటే ముందు ఆయన వెతుకుతున్నాడు, నాకంటే ముందు ఆయన వెతుకుతున్నాడు. ఈ విధంగా ఒకరినొకరు ఇలా వెతుకుతున్నారు, అలా వెతుకు అన్నారు. చివరికి అదిగో ఆ అవ్వని అడగవయ్యా, ఆ అవ్వ వెతుకుతుంటే నేను వెతుకుతున్నాను అన్నాడు. ఆ అవ్వని అడిగాడు వాడు, అవ్వ ఏం వెతుకుతున్నావంటే, నాయన సూది పోయింది, బంగారం లాంటి సూది అని చెప్పింది. మరి ఎక్కడ పోయింది అవ్వ అంటే ఇంట్లో పోయింది అన్నారు. మరి ఇంట్లో పోతే వీధిలో ఎందుకు వెతుకుతున్నావంటే ఇంట్లో చీకటిగా ఉంది, అందుకే వీధిలో వెతుకుతున్నది. ఇంట్లో చీకటిగా ఉంది, వీధిలో వెతుకుతున్నానని అర్థం ఏమిటి? మనలో అజ్ఞానం అనే చీకటి ఉంది కనుక భగవంతుణ్ణి బయట వెతుకుతున్నాం. అదైందా? అవ్వ చెప్పిన మాటలో సత్యం ఏమిటి? ఇంట్లో చీకటిగా ఉంది, అందుకే వీధిలో వెతుకుతున్నానంటే దాని అర్థం ఏమిటి? మనలో అజ్ఞానం అనే చీకటి ఆవరించి ఉంది కనుక భగవంతుని మనం బయట వెతుకుతున్నాం కదా. మనలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టతి
భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని ఆయన చెప్పిన మాట ఉంది కదా. మనము పూజ చేస్తూ సంకల్పం చెప్తామండి. పూజ చేస్తూ సంకల్పం చెప్తాం. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, పాదయోహో పాద్యం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పి మన గోత్రం, మన పిల్లల పేర్లు, మన పేర్లు అన్నీ చెబుతాం కదా. ఎందుకు చెబుతామంటే తెలుసా, మరి ఇంత కష్టపడి మనం పూజ చేస్తున్నాం కదా, మన భక్తికి మెచ్చి ఆయన దిగి వస్తే నేరుగా మన ఇంటికి రావాలి కదా. అందుకే మన అడ్రస్ చెప్తాం. ఫలానా గోత్రం, ఫలానా ఊరు, ఫలానా అని మనం మన అడ్రస్ చెబుతున్నాం ఆయనకు. ఆయనకు అడ్రస్ తెలియదా? బాగా ఆలోచించండి. ఆయన అడ్రస్ మనకు తెలియదా? మన అడ్రస్ ఆయనకు తెలియదా? మిమ్మల్ని అడుగుతున్నా, భగవంతునికి మన అడ్రస్ తెలియదా? మనం గత జన్మలో ఏమిగా ఉన్నామో తెలుసు, ప్రస్తుతం ఏమిగా ఉన్నామో తెలుసు, రాబోయే జన్మలో ఏమిగా ఉంటామో తెలుసు. మన అడ్రస్సు ఆయనకు తెలుసు, ఆయన అడ్రస్ మనకు తెలియదు. అందుకే మనం వెతుకుతున్నాం. ఆయన అడ్రస్ చెప్పాడు. ఆయన ఉండే అడ్రస్ చెప్పాడు కదా. ప్రతి జీవి హృదయములో నేనున్నాను అంటే, ప్రతి జీవి హృదయములో నేనున్నానన్నప్పుడు నీ హృదయంలో కూడా ఉన్నట్టే కదా. ప్రతి జీవి హృదయములో నేనున్నాను అని ఆయన చెప్పినప్పుడు ఆయా జీవులలో ఉన్నాడా? నీలో కూడా ఉన్నాడా? నీలోనూ ఉన్నాడు. అందుకే భగవంతుని యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదయ్యా అంటే నీ హృదయమే ఆయన అడ్రస్. నీ హృదయములో వెతకలేక, నీలో పరిశీలించక, నీలో తెలియక నువ్వు బయట వెతుకుతున్నావంటే అది దాన్నే భ్రాంతి జ్ఞానం అన్నారు. ఈ భ్రాంతి జ్ఞానం తొలగితేనే బ్రహ్మజ్ఞానం మనకు కలుగుతుంది. అర్థమైందా? అందుకే భగవద్గీత బ్రహ్మ విద్య, అది యోగశాస్త్రం, అది ఉపనిషత్తుల యొక్క సారాంశం. మీరు చూడండి, ప్రతి అధ్యాయం చివరిలో మనం చదువుతాం, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అంటాం కదా. చూడండి, భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఉపనిషత్తులంటే ఏమిటి చెప్పండి? ఉపనిషత్ అనే పదానికి అర్థం ఉంది. బ్రహ్మగమయతీత్ ఉపనిషత్, బ్రహ్మగమయతీత్ ఇది ఉపనిషత్ అన్నాడు. బ్రహ్మమును సమీపించున్నది కనుక ఉపనిషత్ అన్నారు. బ్రహ్మస్వరూపమును సమీపించేసేది ఉపనిషత్ అన్నారు. ఉప అంటే సమీపము, షదలంటే శిథిలమునర్చున్నది, షదలంటే శిథిలమునర్చున్నది, సమీపం అంటే ఉప అంటే సమీపం, షదలంటే శిథిలమునర్చున్నది. అంటే జీవునికి ఉండబడిన అజ్ఞానాన్ని, అవిద్యను శిథిలమునర్చి పరమాత్మకు దగ్గర ఉంచేది ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్ అన్నారు. ఉపనిషద్, షదల్ అనే ధాతువు నుంచి ఉపనిషత్తు ఉద్భవించింది. షదల్ అంటే శిథిలమునర్చున్నది కదా. ఇప్పుడు ఉదాహరణకు కర్రకు చెదలు పట్టింది అంటారు. కర్రకు ఏమవుతుందంటే చెప్పండి, అది చెదలు పట్టింది అంటారు. ఈ చెదలు ఏం చేస్తుంది? కర్రను నాశనం చేస్తుంది కదా. అట్లాగే సంస్కృత పదములో షదల్ అంటే నాశనమునర్చున్నది అర్థం ఉండండి. శిథిలమునర్చున్నది, నాశనమునర్చున్నది. దేని నాశనమరుస్తుంది? ఇప్పుడు మనం భాగవతం వింటున్నాం, లేదా భగవద్గీత వింటున్నాం, ఒక వేదాంత తత్వాన్ని వింటున్నాం. ఈ విన్నప్పుడు మానవులలో ఉన్నటువంటి అజ్ఞానము, అవిద్యను శిథిలమునర్చేది వేదాంతము. అట్టి వేదాంత జ్ఞానము ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక తత్వం అయితే ఏదైతే ఉందో అది ఉపనిషత్తు మనకు బోధిస్తుంది. బ్రహ్మగమయతి ఉపనిషత్తు, బ్రహ్మమును పొందింపజేయునది ఉపనిషత్తు అంట. అందువల్ల ఈ విధంగా మనకు శాస్త్రాలలో అనేక విధంగా మహాత్ములు ఆ పదజాలానికి ఒక అర్థాన్ని ఇచ్చారు కదా. మనం కొత్తగా సృష్టించుకోవాల్సిన పనేం లేదు. ఆ అర్థాన్ని తెలుసుకొని మనగలిగితే మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం, ఉన్నతి వైపు ప్రయాణం చేస్తున్నామా, పతనం వైపు ప్రయాణం చేస్తున్నామా అన్నది తెలుస్తుంది. మీకు చివరిలో ఒక మాట చెప్పాను నిన్న, అది ప్రతి మానవుడు 3 విషయాలు ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరు, ప్రతి యువతి, ప్రతి యువకుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి 3 విషయాలు. అది మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఇది ఒక ప్రశ్న. మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి కదా. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కదా. మన వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, భారత, భాగవత, ఇతిహాస, పురాణాలు ఇవేం చెబుతున్నాయి? ఎప్పుడు సత్యమే చెబుతాయి కదా. మానవుణ్ణి మంచి మార్గంలోనే, పవిత్ర మార్గంలోనే, జ్ఞాన మార్గంలోనే పయనించమని చెబుతున్నాయి కదా. మన మహర్షులు ఏ మార్గాన్ని అనుసరించారు? రెండవది
మన శాస్త్రములు ఏం చెబుతున్నాయి? ఒకటి, మన మహర్షులు, పూర్వ మహర్షులు ఏ వైపు ప్రయాణం చేశారు? వాళ్ళు భగవన్ముఖంగా ప్రయాణం చేశారా, దేహ సుఖాలు పొందాల కోసమే ప్రయాణం చేశారా అని విచారిస్తే వాళ్ళు దేహ సుఖాలు ఎప్పుడూ కోరల, ఉన్నంతలో తృప్తిగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఇంకా వాళ్లకు మనలాంటి సుఖాలు లేవు. అప్పట్లో ఉన్నాయా? ఇప్పుడు అన్ని సుఖాలు ఉన్నాయి మనకు కదా. వాళ్ళు కటిక నేల మీద పడుకున్నారు, వాళ్ళు కట్టుకుంటే ఒక వస్త్రం, పిండుకొని ఆరేసుకుంటే ఒక వస్త్రం కదా. వాళ్లకు సరి అయిన ఉదర పోషణ లేదు, సరి అయిన సుఖము లేదు. అయినా కూడా వాళ్ళు ఆత్మసుఖాన్నే కోరుకున్నారు తప్ప బాహ్య సుఖాలను విడిచిపెట్టారు. మహాత్ములందరూ ఆ మార్గంలో పయనించారు. ఈ రెండు విచారించిన తర్వాత మన గురించి విచారించాలి. మరి మనమే మార్గంలో ఉన్నాం? అర్థమైందా? మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన పూర్వపు మహర్షులు ఏ మార్గాన్ని అనుసరించారు, ప్రస్తుతం మనం ఏ మార్గంలో ఉన్నాము అని విచారిస్తే అర్థమవుతుంది. విచారించగనంత వరకు అర్థం కాదండి కదా. ఎందువల్ల అంటే మనకు తెలియకనే మన ఆయుష్ అంతరించిపోతుంది, మనకు తెలియకనే మన సనాతన ధర్మానికి హాని కలుగుతూనే ఉంది, మనకు తెలియకనే కొన్ని అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఈ అనర్థాలన్నిటికీ కారణం అతఃసర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధయేవ. అన్ని అనర్థములకు కారణము మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడమే అందుకు కారణం అన్నాడు. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంటే, ఆధ్యాత్మికం అంటే ఒక మతము కాదండి, ఆధ్యాత్మికం అంటే ఒక ఆచారము కాదు, ఆధ్యాత్మికం అంటే ఒక సాంప్రదాయం కాదు. ఆధ్యాత్మికం అంటే నీ యొక్క నిజస్వరూపము. అదే స్వభావో అధ్యాత్మముచ్యతే అన్నాడు కదా భగవంతుడు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ కిం కిం అనే పదముతో గుక్క తిప్పుకొనకుండా అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. ఆధ్యాత్మికం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూత అధిదైవం అంటే ఏమిటి, ఏమి అని అడిగాడు. ఎవరి కోసం అడిగాడు? తన కోసమా మన కోసమా? అర్జునుడు భగవద్గీతలో ఏదైతే ప్రశ్నించాడో ఆ ప్రశ్న ఎవరి కోసం అడిగాడు? తన కోసం అడగల, మన కోసం అడిగాడు. అంటే సమాజం కోసం అడిగాడు. శ్రీకృష్ణుడు కూడా కేవలం ఒక అర్జునుడికి మాత్రమే చెప్పలా, అర్జునుడిని ముందు పెట్టుకొని లోకానికి అంతటికీ చెప్పాడు ఆయన భగవద్గీత. ఒక్క అర్జునుడికి చెప్పలేదు కదా. అది అందువల్ల ఈ విధంగా మనం బాగా విచారించితే అర్జునుడంటే ఆర్జించువాడు, ఆర్జ్యతేతి అర్జున, ఆర్జించువాడు. దీనికి మన వాళ్ళు ఏం చెప్తారంటే అర్జునుడు రాజసూయ యాగంలో ధనమంతా పోగు చేశాడు, అందుకే అర్జునుడని పేరు వచ్చిందని చెబుతారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు అన్ని లోకాలన్నీ సంచరించి ధనాన్నంతా పోగు చేశాడు. ఆ రాజసూయ యాగానికి కావలసిన ధనమంతా పోగు చేశాడు. అదొక అర్థం. కానీ నిజమైన అర్థం ఏమిటంటే ఆర్జ్యతేతి అర్జున, ఆర్జించువాడు అర్జునుడు. ఇప్పుడు మీరంతా బ్రహ్మ విద్యను ఆర్జిస్తున్నారు కదా, మీరంతా బ్రహ్మ విద్యను ఆర్జిస్తున్నారు. శ్రోతలు వినాలనే కుతూహలంతో, వినాలనే ఒక సత్సంకల్పంతో, వినాలనే జిజ్ఞాసతో, ముముక్షత్వంతో ఇక్కడికి వచ్చారు. దీని యందు జిజ్ఞాస లేనివాడు ఎక్కడో తిరుగుతాడు కదా. దీని యందు జిజ్ఞాస లేనివాడు వాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు. కానీ దీని యందు జిజ్ఞాస గలవాడు ఎక్కడికైనా వెళతాడు, ఏ మహాత్ముని దగ్గరైనా వినగలుగుతాడు. ఎందువల్ల అంటే తనకు కావలసింది ఇందులో శాశ్వతమైన ఆనందాన్ని వెతుకుతాడు కనుక. అందువల్ల ఆ జిజ్ఞాసయే శ్రద్ధ అని శాస్త్రం వర్ణిస్తుంది. మనకు గల జిజ్ఞాస ఏదైతే ఉందో దాన్నే శ్రద్ధ అంటారు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానాదేవతు కైవల్యం. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ఈనాడు సమాజంలో భక్తి బాగా ఉంది, భక్తికి కొదవలేదు కదా. భక్తి ఎంత పెరిగిపోయిందంటే మా పసిప్రాయం నుంచి ఇప్పటిదాకా విచారిస్తే అనేకంగా భక్తి బాగా ఉద్ధరింపబడుతుంది. కానీ ఆ భక్తిలో జ్ఞానం లేని కారణంగా అన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని అనర్థాలే జరుగుతూ ఉన్నాయి. అంతటా ఏదో ఒక విధమైనటువంటి విధానం జరుగుతూ ఉంది. కారణం సరి అయిన ఆధ్యాత్మిక జ్ఞానం లేక.
మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన మహర్షులు ఏ మార్గంలో పోయారు, మనం ఏ మార్గంలో పోతున్నామన్న విచారణ లేక ప్రవర్తించడం వల్ల భక్తి ఉన్నప్పటికీ జ్ఞానం లేని కారణంగా మూఢ విశ్వాసాలు పెరిగి జీవహింస జరుగుతూ ఉన్నది. జీవహింస వల్ల భగవంతుని మెప్పించడం అనేది అది ఎక్కడ మన శాస్త్రాల్లో లేదు కదా. ఒక జీవిని చంపి భగవంతునికి నైవేద్యంగా నివేదించి భగవంతునికి సమర్పించమని ఏ శాస్త్రంలోనూ చెప్పాల. శాస్త్రం ఏం చెబుతుంది? అహింసో పరమో ధర్మ అని చెబుతుంది. అది ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం ఏది తాత అని భీష్ముడు అంపశయ్య మీద ఉండగా ధర్మరాజు అడిగితే భీష్ముడు చెప్పినటువంటి విధానం అది. ఇంకా ధర్మం అంటే మోక్షమే ధర్మం అని చెప్పాడు. దానాల్లోకెల్లా జ్ఞానదానం గొప్పదన్నాడు, ధర్మాల్లోకెల్లా మోక్ష ధర్మం గొప్పదన్నాడు. మరి ఈ మోక్ష ధర్మంలో అహింస ప్రథమం. అది అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశిష్యతే, శమం పుష్పం, దమం పుష్పం, సత్యం పుష్పం చైవాష్టం ధ్యానం అని చెబుతుంది. భగవంతుడికి 8 పుష్పాలు ఇష్టమట. 8 రకాలుగా ఉన్న పుష్పాలు ఇష్టం భగవంతునికి. అది మనకు తెలియదు. 8 రకాల పుష్పాలంటే మనం అనుకుంటాం బంతి పూలో, చామంతి పూలో, ఆ ఎర్ర పూలో, ఆ పూలో, ఈ పూలు అనుకుంటాం. కానీ అవి చెప్పలా ఆయన కదా. అవి చెప్పలా. ఆయన ఏమన్నాడు? అహింస ప్రథమం పుష్పం. అది నీవు ఈ లోకంలో హింస చేయకపోతే ఆయనకొక పుష్పాన్ని అర్పించిన వాడివి అవుతావు. అది నీ సంబంధమైన హింస జరగకూడదు. అర్థమైందా? చాలామంది తెలియక ఏమంటారు తెలుసా? నేనేం చంపడం లేదు కదా, ఎవడో చంపుతున్నాడు, నాకు కావాల్సింది నేను కొనుక్కొచ్చుకుంటాను అంతే కదా అనుకుంటాను. నువ్వు కారణం, వాడు చంపడానికి కారణం నువ్వు కదా. మహాత్ములు ఏం చెబుతున్నారంటే ఒక చర్మ సంబంధమైన బెల్ట్ వాడినా హింసయే, ఒక చర్మ సంబంధమైన గడియారానికి పట్ట వాడినా హింసయే, ఒక చర్మ సంబంధమైన చెప్పులు వాడినా హింసయే, ఒక చర్మ సంబంధమైన పరుసు వాడినా హింసయే అని చెబుతుంది కదా. ఎందువల్ల నువ్వు వినియోగిస్తున్నా గనక ఉత్పత్తి చేసేవాడు ఒకడు ఉంటాడు. గుట్కా తినేవాడు ఉన్నాడు కనుకనే గుట్కా కంపెనీలు ఉన్నాయి. తినేవాడు లేకపోతే కంపెనీ ఎందుకు ఉంటుంది చెప్పండి? విచారించాల. గుట్కాను నేను తింటున్నానా, ఈ గుట్కా నన్ను తింటుందా అని విచారిస్తే అర్థమవుతుంది. గుట్కా తినే వాళ్ళందరూ కాస్త విచారించాలి. ఈ గుట్కా నేను తింటున్నానా, ఈ గుట్కా నన్ను తింటుందా? పోనీ ఈ సారాయి నేను తాగుతున్నానా, ఈ సారాయి నన్ను తాగుతుందా? సరే అదంతా అవసరం అట్ట పెట్టండి. అన్నము నేను తింటున్నానా, ఈ అన్నము నన్ను తింటుందా? ఆలోచించండి మీరు. అన్నము మీరు తింటున్నారా, మిమ్మల్ని అన్నం తినేస్తుందా? చెప్పండి. విచారిస్తే అర్థమవుతుంది. అన్నం మీరు తినడం లేదు, మిమ్మల్ని అన్నం తినేస్తుంది. తిని మనమే పోతాం, తినవలసింది ఇంకా ఉంటుంది. చూసి కళ్ళు పోతాయి, చూడవలసినవి ఉంటాయి. విని చెవులు పోతాయి, వినవలసినవి ఉంటాయి. నమిలి పళ్ళు పోతాయి, నమలవలసినవి ఉంటాయి కదా. అనుభవించి మనమే అరిగిపోతాం, ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఇంకా అనుభవించవలసినవి ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే భోగాలు మనం అనుభవించామా, ఆ భోగాలు మనల్ని అనుభవించాయా చెప్పండి? అర్థమవుతుందన్నమాట. భోగాలను మనం అనుభవించడం లేదండి, ఆ భోగాలే మనల్ని అనుభవించేస్తున్నాయి కదా. తిని మనమే పోతాం, కానీ తినవలసినవి ఉంటాయి కదా. పోయేటప్పుడు లారీల కొద్దీ ఉంటుంది కదా. దీన్ని బట్టి ఆలోచిస్తే భర్తృహరి చెబుతాడు ఈ మాట. భర్తృహరి అంటాడు ఈ మాట, అయ్యా పరమాత్మ, భోగాలను మేము అనుభవించడం లేదయ్యా, ఆ భోగాలే మమ్మల్ని అనుభవించేస్తున్నాయి అంటాడు. నిజంగా విచారిస్తే అంతే కదా మరి. అందుకే గుటక తినేవాడు కాస్త ఆగి ఆలోచిస్తే, అరే ఈ గుటక నేను తినడం లేదు, ఈ గుటకే నన్ను తినేస్తుంది రోజంత. ఈ సిగరెట్టు నేను తాగడం లేదు, నన్నే ఈ సిగరెట్టు తాగేస్తుంది రోజంత. ఈ సారాయి నేను తాగడం లేదు, నన్నే దినదినం క్షణక్షణం తాగేస్తూ ఉన్నది అని అర్థమవుతుందండి. అది మహాత్ములు ఇంత గొప్పగా ఆలోచించారు. తాము తినే ఆహారమే తాము తినడం లేదని, ఆ ఆహారమే తనని తినేస్తుందని ఆలోచించారు వాళ్ళు. చూడండి ఎంత గొప్ప విషయం అండి.
అందుకే భోగభాగ్యాలు మనం అనుభవించడం లేదు, ఆ భోగభాగ్యాలే మనల్ని అనుభవించేస్తున్నాయి. అది లోకంలో ప్రతి మానవుడు భోగభాగ్యాల కొరకే తమ జీవితం అనుకుంటే ఆ భోగభాగ్యాలు పశుపక్షాదులు కూడా అనుభవిస్తున్నాయి కదా, ఏ చీకు చింత లేకుండా కేవలం తినడము, నిద్రించడము, సంతానాన్ని ఉత్పత్తి చేయడము, సుఖజీవనం గడపడం అనేది అన్ని జీవులకు ఉంది కదా. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన అంటాడు ఆదిశంకరాచార్య వివేక చూడమనిలో. అర్థమైందా? లోకంలో అన్ని జీవులకు సమానంగా ఉన్నవి 4 అండి. ఆహార నిద్ర భయ మైథునం అన్ని జీవులకు సమానమే. అవి ఆహారం తింటున్నాయి, మనం తింటున్నాం. అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం. అవి సుఖజీవనం అవి సంతానాన్ని కంటున్నాయి, మనము కంటున్నాం. అవి కూడా భయంతో జీవిస్తున్నాయి, మనం కూడా భయంతో జీవిస్తున్నాం. ఆహార నిద్ర భయ మైథునం. ఇందులో విశేషంగా మానవుడికి భగవంతుడు పెట్టింది ఏమిటంటే తెలివి, జ్ఞానాన్ని. జ్ఞానం హితేషాం అధికో విశేష జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన. ఏ జీవికి లేనటువంటి జ్ఞానము మానవ ప్రాణికి ఇచ్చాడు ఆయన కదా. వాటికి విని తెలుసుకునే తెలివి లేదు, విని గ్రహించే అవకాశం లేదు, విని ఆచరించే అవకాశం లేదు. మనకులాగా అవి మోక్ష మార్గాన్ని పయనించే అవకాశం వాటికి లేదు. వాటి కేవలం తినడము, తిరగడము, నిద్రాసుఖాన్ని అనుభవించడము లేదా సంతానోత్పత్తి చేయడం. కానీ మానవులకు ఇదంతా కాకుండా దీనికి మినహాయించి తెలివినిచ్చాడు. అట్టి తెలివిని సద్వినియోగం చేసుకుంటే వానికి వాడే సాటి, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జ్ఞానేన హీన పశుభి సమాన అన్నాడు. పశువుతో సమానం అన్నాడు. పశువుతో సమానం అన్నా కూడా సరిపోదు. ఎందువల్లంటే ఈనాడు మానవుడు ధర్మం తప్పాడు కదా. ఏ ప్రాణి ధర్మం తప్పలా, ఏ ప్రాణి ధర్మం తప్పలేదు కనుక ఏ ప్రాణికి శిక్షలు లేవు, ఏ ప్రాణికి పోలీస్ స్టేషన్ లేవు, ఏ ప్రాణికి చట్టం లేదు, ఏ ప్రాణికి కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉందా? ఏ ప్రాణికైనా. మానవులకు ఉంది ఇవన్నీ. అన్ని జీవుల్లోకెల్లా మానవ జన్మ గొప్పదని చెబుతాము, కానీ మానవునికే మాత్రమే ఇన్ని శిక్షలు ఎందుకున్నాయంటే మానవుడు మాత్రమే ధర్మం తప్పాడు, మిగతా ఏ జీవి ధర్మం తప్పల. పశుత్వంతో జీవిస్తుంది, పక్షిత్వంతో జీవిస్తుంది. ఆయా జీవులు భగవంతుడు నియమించినటువంటి ధర్మాన్ని ఉల్లంఘించకుండా జీవిస్తున్నాయి. కానీ ఇక్కడ ధర్మాన్ని ఉల్లంఘించిన వాడు ఎవడయ్యా అని విచారిస్తే ఏ ప్రాణి? మానవ ప్రాణి. మానవుడే ధర్మాన్ని ఉల్లంఘించాడు. అందుకే ధర్మ శబ్దము అనేది అంత గొప్పది. ధర్మం అనేది ఎంత గొప్పదో తెలుసా? అందుకే భగవద్గీత ధర్మ శబ్దంతో ప్రారంభం అవుతుంది, మమ శబ్దంతో సమాప్తమవుతుంది. మీరు బాగా చూడండి, ధర్మ శబ్దంతో ప్రారంభమవుతుంది, మమ శబ్దంతో సమాప్తమవుతుంది. ఈ మమ అనేది ధర్మ అనేది ఒక పక్కన చేర్చి ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన సందేశం ఒకటి ఉంది. అది మమ అంటే నా యొక్క, ధర్మం అంటే ధర్మం, నా యొక్క ధర్మం. నీ ధర్మం ఏమిటి? ఈ లోకానికి వచ్చావు, నీకు పవిత్రమైన మానవ జన్మను భగవంతుడు ప్రసాదించాడు. ఇప్పుడు చెవి ధర్మం చెవికి ఉందండి, ఏదైనా వింటుంది. కంటి ధర్మం కన్నుకుంది, ఏదైనా చూస్తుంది, మంచి కానీ చెడు కానీ కదా. నాలుక ధర్మం నాలుకకుంది, రుచిని గ్రహించడం. ముక్కు ధర్మం ముక్కుకుంది, వాసన గ్రహించడం, సువాసన కానీ దుర్వాసన కానీ కదా. దేహధర్మం దేహానికి ఉంది, పుట్టడం చావడం. ప్రాణధర్మం ప్రాణానికి ఉంది, ఆకలి దప్పులు కలిగించడం. మనోధర్మం మనస్సుకుంది, సుఖదుఖాలు కలిగించడం. ఈ విధంగా విచారించితే ఇంద్రియాల ధర్మం ఇంద్రియాలకు ఉంది, దేహధర్మం దేహానికి ఉంది, మనస్సు ధర్మం మనస్సుకుంది, బుద్ధి ధర్మం బుద్ధికుంది, అహంకారానికి గల ధర్మం అహంకారానికి ఉంది. జీవుని యొక్క ధర్మం ఏమిటి ఆలోచించాల. నీ ధర్మం ఏమిటి? తిని తిరగడమేనా? నీ ధర్మం ఏంటి? తిని తిరగడమేనా? ఇంకేమీ లేదా? నీ ధర్మము దేవుని వైపు ప్రయాణం చేయడమే నీ ధర్మం. జీవుడు ఏ వైపు ప్రయాణం చేయాలా? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి కదా. వేదం చెబుతుంది ఈ మాట. ఆకాశం పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశము నుండి పడిన నీటి బిందువు ఏ విధంగానైతే
సాగరాన్ని చేరుతుందో అట్లాగే నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయం పవిత్రంగా ఉంటే నీవు ఆ వైపే ప్రయాణం చేస్తావు, దేవుని వైపు ప్రయాణం చేస్తావు. అర్థమైందా? నువ్వు రామ అంటే నీ దేహం రామాలయం అవుతుంది. నువ్వు పవిత్రంగా త్రికరణ శుద్ధిగా ఉండి రామ అంటే ఈ దేహం రామాలయం అవుతుంది. శివ అంటే శివాలయం అవుతుంది. మమ అన్నాం అనుకో నీ ఆలయం అవుతుంది. యమ అన్నాం అనుకో ఆయన ఆలయం అవుతుంది కదా. ఏదనుకుంటే అది అవుతుంది. నువ్వు పవిత్రంగా త్రికరణ శుద్ధిగా ఉండి మహాత్ములు చూపిన మార్గంలో పయనించి రామ అంటే రామాలయమే నీ దేహం, శివ అంటే శివాలయమే కదా. లేకపోతే దుఃఖాలయం అశాశ్వతం అంటుంది కదా భగవద్గీత. దుఃఖాలయం అశాశ్వతం, శాశ్వతం కానిది దుఃఖాలయం అన్నారు. అందుకే దేవుడున్న చోటును దేవాలయం అంట, మంత్రాలున్న చోటు మంత్రాలయం అంట, దుఃఖాలున్న చోటును దుఃఖాలయం అంటారంట. ఇప్పుడు మంత్రాలయం అంటే ఎక్కడికి పోయింది? మన మనస్సు కర్నూలు పోయింది కదా. కర్నూలులో ఉంది కదా మంత్రాలయం. మంత్రాలయం అంటే అది కాదండి. మనము శివ అన్న, రామ అన్న, కృష్ణ అన్న అది మంత్రమే కదా. శివాయ అంటాను అంటే శివుని కొరకు, రామాయ రాముని కొరకు, నారాయణాయ నారాయణుని కొరకు అనే పదం వస్తుంది. ఆయా అనే పదము సంస్కృతంలో ఆయా అనే పదము ఎక్కడ వచ్చినా కొరకున్ కై, షష్ఠీ విభక్తి. అర్థమైందా? కొరకున్ కై, రామాయ రాముని కొరకు, కృష్ణాయ కృష్ణుని కొరకు, శివాయ శివుని కొరకు, నారాయణాయ నారాయణుని కొరకు. ఎందుకొరకు? నీ లోకానికి ఎందుకు వచ్చావు? ఏం పనిగా వచ్చావు? దేని కొరకు వచ్చావు? నిన్ను భగవంతుడు అన్ని జీవుల్లోకెల్లా జ్ఞానవంతముగా అవతరింపజేసి పవిత్రమైన మానవ దేహాన్ని ప్రసాదించి ఈ లోకానికి పంపాడు. అన్ని జీవులు అడ్డంగా నడుస్తాయి, శిరస్సు వంచుకొని జీవిస్తాయి కదా. ఈ మధ్య మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలు కూడా శిరస్సు వంచుకొని జీవిస్తున్నారు. తలెత్తి ఎవడు బతకడం లేదు. మీరు బాగా చూడండి. నేను ట్రైన్ ఎక్కిన కానుండి దిగిన కాడి వరకు ప్రతి ఒక్కడు ఈ సెల్ఫ్ నేను అడిగాను ఆ కుర్రాలను, ఏం నాయన మన పెద్దలు మన పూర్వీకులు తలెత్తుకోమని చెబుతున్నారు, మీరు తల దించుకొని జీవిస్తున్నారు ఎందుకని అడిగా. అంతే, ప్రతి ఒక్కడు తల దించుకొని బతకడం అనేది అలవాటు చేసుకున్నాం మనం. చూడండి ఎంత మాయా ప్రభావితం అంటారు కదా. ఒరే నాకు తలవంపులు దేకురా అంటారు మన పెద్దలు కదా. నాకు తలవంపులు దేకురా అని అంటారు. నువ్వు ఏ విధంగా ఉన్నా బాగా ఉండరా, హాయిగా ఉండరా, జ్ఞానవంతునిగా ఉండరా అని చెబుతారు. తల ఎత్తుకొని జీవించమని మన శాస్త్రాలు చెబితే ఏం కర్మో తల దించుకొని జీవించే కర్మ పట్టింది మనకు కదా. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇది ఎంత పని చేస్తుందంటే ఇందులో మంచివి ఉన్నాయి, ఇందులో మనకు కావలసిన మంచివి ఉన్నాయి, మనల్ని చెడగొట్టే చెడు స్వభావాలు కూడా ఉన్నాయి. అది మనల్ని పక్క మార్గం పట్టించే మార్గమే అందులో ఎక్కువ కనపడుతూ ఉంటుంది కదా. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? మానవుడేనా? ఇంకెవరు కనిపెట్టారు చెప్పండి. ఇప్పుడు మానవుడు కనిపెట్టాడు కదా. మరి మానవుడు దేని చేత కనిపెట్టాడు? తన తెలివి చేత, తనకున్న విజ్ఞానం చేత, తనకున్న కుశలాగ్ర బుద్ధి చేత ఇన్ని కనిపెట్టాడు మానవుడు కదా. మరి ఇన్ని కనిపెట్టినటువంటి తెలివికి ఎవడు ఆధారమై ఉన్నాడు? నీ తెలివికి ఎవడు ఆధారం? నీ మనస్సుకి ఎవడు ఆధారం? ఉదయం లేచి సాయంత్రం దాకా నీ మనస్సుతో ఆలోచిస్తున్నావు, బుద్ధి చేత నిశ్చయిస్తున్నావు, అహంకారం చేత అభిమానిస్తున్నావు, తెలివి చేత ఇన్నింటిని తెలుసుకుంటున్నావే. మరి ఆ తెలివికి, ఆ బుద్ధికి, ఆ మనస్సుకు, ఆ అహంకారానికి ఎవడయ్యా ఆధారం? విచారిస్తే అర్థమవుతుంది. నీలో ఉన్నవాడే అన్నిటికీ ఆధారం కదా. నీలో ఒకటి ఉంది, ఆ ఉన్నదే ఆత్మస్వరూపం, అది ఏ చైతన్యము, అది ఏ బ్రహ్మము, అది ఏ నీ నిజస్వరూపము. అందుకోసం ఆధ్యాత్మికం అంటే భగవానుడు స్వభావం అధ్యాత్మం ఉచ్యతే, నీ యొక్క స్వరూపమే ఆధ్యాత్మికము అని చెప్పాడు. అది నీ స్వరూపం అంటే దేహం కాదు కదా, కనిపించే శరీరం కాదు కదా. ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నీ యొక్క నిజస్వరూపం. అందుకే మనం మరణించినప్పుడు ఒక మాట వాడతారు మన పెద్దలు,
వాడు పోయాడయ్యా అంటారు. శవం అక్కడే ఉంటుంది, శవం అక్కడే ఉంటుంది, వాడు పోయాడంటారు. ఏం చూసిపోయాడంటారు? అది జీవము. జీవము అదా. ఆ జీవుడికి ఏ పేరు చెప్పండి? దేహం కలిగి ఉంటే స్త్రీ పురుష అని ఒక పేరు పెట్టవచ్చు కదా. ప్రాణం అనేది స్త్రీయా పురుషుడా చెప్పండి? మన దేహంలో ఉన్న ప్రాణము స్త్రీ కాదు, పురుషుడు కాదు. ప్రాణం పోయింది అంటారంతే. స్త్రీ ప్రాణం పోయింది, పురుష ప్రాణం పోయింది అని వాడు చెప్తాడా? వాడు చెప్పడే. ప్రాణం పోయింది అంటారు, జీవు పోయింది అంటారంతే. జీవుడికి ఏ పేరు లేదు. జీవుడు దేవుని యొక్క అంశము. మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనఃషష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థానికర్షతి అని భగవద్గీత ప్రామాణికం. మనము ఇంద్రియాల ద్వారా విషయాలు గ్రహిస్తున్నామంటే లోన ఉన్న ఆత్మస్వరూపం మనస్సుకు ఆధారమై ఉంటేనే గ్రహిస్తున్నాం. ఆ మనస్సు చెవి దగ్గర ఉంటే శబ్దాన్ని వింటాం, ఆ మనస్సు కంటి దగ్గర ఉంటే దృశ్యాన్ని చూస్తాం, ఆ మనస్సు ముక్కు దగ్గర ఉంటే వాసన గ్రహిస్తాం, ఆ మనస్సు నాలుక దగ్గర ఉంటే రుచిని గ్రహిస్తాం, ఆ మనస్సు ఏ ఇంద్రియం మీద ఉంటే ఆ విషయాన్ని గ్రహిస్తాం. ఆ విషయాలను గ్రహింపజేయడానికి దోహదపడే శక్తి ఎవడిచ్చాడు? ఎక్కడి నుంచి వస్తుంది? విచారించాలి కదా. విరిసిన విరులకు వింతగా వాసనల్ కల్పించినట్టియా ఘనుడెవండు పర్వత శిఖరాల పారాడుచున్నట్టి శలయేళ్లను సృష్టిపరచెనెవడు మాతృగర్భములోన మసలడి శిశువులన్ కనురెప్పరీతిగా గాచెనెవడు ప్రతి జీవి లోపలన్ భద్రంబుగా నిలిచి పోషించునట్టి సంపూజ్యుడెవడు చీకటియు వెలుగు ధరలోన సల్పెనెవడు పంచభూతములను సృష్టిపరచెనెవడు అట్టి మహనీయుడాది మధ్యాంతురహితుని నిత్యముదలంతు నామధినిష్ఠతోడా నిత్యముదలంతు నామధినిష్ఠతోడా విరిసిన విరులకు వింతగా వాసనల్ కల్పించినట్టి ఆ ఘనుడెవండు. పూల చెట్లకు మనం నీళ్లు పోస్తామండి. ఆ పుష్పాలకు రంగులేస్తున్నామా, వాసన పోస్తున్నామా? మనం పూల చెట్లకు ఏవో నీళ్లు పోస్తాం, మురికి నీళ్ళో తేట నీళ్ళో ఏవో నీళ్లు పోస్తాం అంతే. ఆ పూల చెట్ల నుంచి పూలు వస్తాయి. మరి ఆ పుష్పాలకు రంగులు ఎవడేస్తున్నాడు? అందులో వాసన ఎవడ పోస్తున్నాడు చెప్పండి? నువ్వు పోస్తున్నావా? లేదే. అదే భగవంతుని యొక్క మహిమ అంటే. అదే విరిసిన వీరులకు వింతగా వాసనలు కల్పించినట్టి ఆ ఘనుడెవండు. వాసన అంటే సంస్కారం అని సంస్కృతంలో అర్థం. వాసన అంటే సంస్కారము. అది ఇప్పుడు మన చెవికి వినే సంస్కారం ఉంది, మన కంటికి చూచే సంస్కారం ఉంది, మన ముక్కుకు వాసన గ్రహించే సంస్కారం ఉంది, మన నాలుకకు రుచిని గ్రహించే సంస్కారం ఉంది, మన చర్మానికి స్పర్శన గ్రహించే సంస్కారం ఉంది. వీటిని పంచేంద్రియాలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దము శ్రోత్రేంద్రియము, స్పర్శము త్వగింద్రియము, దృశ్యము నేత్రేంద్రియము కదా, రసము జిహ్వేంద్రియము, గంధము ఘ్రాణేంద్రియము, ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ. ఆకాశానికి గుణము శబ్దము, శబ్దాన్ని గ్రహించున్నది శ్రోత్రేంద్రియము. వాయువుకు గుణము స్పర్శ, స్పర్శను గ్రహించున్నది త్వగింద్రియము చర్మేంద్రియము కదా. అగ్నికి గుణము రూపము, రూపాన్ని గ్రహించేది నేత్రేంద్రియము కదా. అట్లాగే జలమునకు గుణము రుచి, రుచిని గ్రహించేది జిహ్వేంద్రియం. రుచి చూడంటారు చూడండి కదా, వాసన చూడంటారు, శబ్దం చూడంటాడు. ఆ శబ్దం చూడు ఎలా వస్తుందంటారు. అంటే శబ్దాన్ని గ్రహించే చూపు చెవికి ఉంది, వాసన గ్రహించే చూపు ముక్కుకుంది, రుచిని గ్రహించే చూపు రుచి చూడంటారు. రుచి చూడన్నప్పుడు ఎక్కడ కంట్లో పోసుకుంటారా చారు నోటు? రుచి చూడన్నప్పుడు నాలుకతో చూడాల్సిందే. ఆ శబ్దం చూడన్నప్పుడు చెవితో చూడాలా, ఆ వాసన చూడన్నప్పుడు ముక్కుతో చూడాలా కదా. ఆ గాలి చూడు ఎలా వస్తుందంటే, గాలి చల్లగా ఉందా వేడిగా ఉందా అన్నటువంటి గాలి చూడు ఎలా వస్తుందంటే, గాలి దేన్ని చూస్తాం? చర్మేంద్రియం చూస్తుంది కదా. ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి పంచేంద్రియాలు చేసే పని. అయితే ఈ పంచేంద్రియాలకు ఆధారమై ఉన్నది మనస్సు, మనస్సుకు ఆధారమై ఉన్నది బుద్ధి,
బుద్ధికి ఆధారమై ఉన్నవాడు జీవుడు, జీవునికి ఆధారమై ఉన్నవాడు దేవుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక విషయాన్ని గ్రహిస్తున్నామంటే లోన ఉన్న ఆత్మస్వరూపం జీవుడుగా మారి, జీవుడు బుద్ధిగా మారి, బుద్ధి మనస్సుగా మారి, ఆ మనస్సు చెవి దగ్గర ఉంటే శబ్దాన్ని గ్రహించగలుగుతాం. మనం రుచిని గ్రహించాలంటే నాలుకతో, మన లోన ఉన్నటువంటి ఆత్మస్వరూపం జీవుడుగా మారి, జీవుడు బుద్ధిగా మారి, బుద్ధి మనస్సుగా మారి, ఆ మనస్సు నాలుక మీద ఉంటే రుచిని గ్రహిస్తాం. మనం ఒక దృశ్యాన్ని చూసి ఇది అని గుర్తుపట్టాలంటే మనలో ఉన్న ఆత్మస్వరూపం జీవుడుగా మారి, జీవుడు బుద్ధిగా మారి, బుద్ధి మనస్సుగా మారి, ఆ మనస్సు కంటి దగ్గర ఉంటే దృశ్య ప్రపంచాన్ని చూసి ఓహో ఇది అని కనిపెడతాం. ఈ విధంగా ఒక ఇంద్రియం పనిచేస్తుందంటే, ఒక విషయాన్ని గ్రహిస్తుందంటే ఆ గ్రహించడానికి కారణం మనస్సు కూడా కాదు, బుద్ధి కూడా కాదు, జీవుడు కూడా కాదు, జీవునికి కూడా ఆధారమైన దేవుడు. అందుకే శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. చూడండి, అందుకే ప్రపంచంలో సమస్త ప్రకృతిని వికసింపజేసేది భగవంతుడు కదా. ఏ చెట్టుకు ఏ పూలు పూయాలి, ఏ చెట్టుకు ఏ కాయ కాయాలి, ఏ చెట్టుకు ఏ గుణమునివ్వాలి అన్నటువంటి గుణ సముదాయంతో రసముతో కూడినటువంటి విధానం భగవంతుడే నియమిస్తున్నాడు. అందుకే విరిసిన విరులకు వింతగా వాసనల్ కల్పించినట్టియా ఘనుడెవండు పర్వత శిఖరాల పారాడుచున్నట్టి సెలయేళ్లను సృష్టిపరచనెవడు. అది ప్రపంచంలో ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ ఎవడు తవ్వాడు? నరుడా నారాయణుడా? ఎవడు నిర్మించాడు? ఆ సముద్రాలను నదులను ఆ విధంగా ఉప్పొంగింపజేసి ప్రవహింపజేసే విధానము జీవుడు కాదు చేసింది, దేవుడు నియమించాడు కదా. జీవుడు తనకు ఆకలైతే ఏదో తీసుకుంటాడు, తనకు దాహమైతే ఏదో సేవిస్తాడు, తనకు ఉక్క పోసిందనుకో తన వరకు విసనగర ఒప్పుకుంటాడు కదా. జీవుడు ఎంత చేస్తాడండి? జీవుడు తడిపితే ఓ మడి తడుపుతాడు కష్టపడి, ఆయన తడిపితే లోకమంతా తడిపేస్తాడు కదా. ఆయన ఊపితే లోకాలు లేచిపోతాయి కదా. అంటే ఈశ్వర శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. జీవశక్తి చాలా చిన్నది. చాలా చిన్నవాడైన జీవుడు ఎలా చూస్తున్నావురా అంటే చూస్తున్నాను అంటాడు. చూడండి, చూస్తున్నానంటాడు. ఎలా వింటున్నావంటే చెవులతో అంటాడు. ఎలా నడుస్తున్నావంటే కాళ్ళతో అంటాడు. ఎలా మాట్లాడుతున్నావంటే నోటితో అంటాడు. ఈ నోరు మాట్లాడేవేంటి, చెవుడు వినడమేమిటి? చూడండి, భగవద్గీతలో మనం ఒక ప్రార్థనా శ్లోకం చదువుతాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఈ శ్లోకం ఎక్కడిది? మహాభారతంలోనిది. మహాభారతం శాంతి పర్వంలో ఉన్న శ్లోకం అక్కడ ప్రార్థనా శ్లోకంగా పెట్టారు. అర్థమైందా? యత్కృప, ఎవడి కృప వలన, యత్కృప పరమం వందే అన్నాడు. యత్కృప, ఎవడి కృప వలన కళ్ళు కనపడుతున్నాయి, ఎవడి కృప వలన చెవులు వినపడుతున్నాయి, ఎవడి కృప వలన నాలుక రుచిని గ్రహించి శబ్దజాలంగా మాట్లాడగలుగుతుంది, ఎవడి కృప వలన కాళ్ళు కదులుతున్నాయి, ఎవడి కృప వలన మన మనుగడ కొనసాగుతుంది. ఎవడు వాడు? ఎవడాడు? వాడంటాడు మా దేవుడని, వాడంటాడు మా దేవుడని. ఎట్లాగూ దేవుడే కదా. నువ్వు ఎవరైతేనే ఎట్లాగూ దేవుడే కదా, జీవుడు కాదు కదా. మరి అందువల్ల దేవుని యొక్క సహాయం లేక జీవుడు ఏమీ చేయలేడు. అర్థమైందా? అందుకే ప్రపంచంలో ప్రవహిస్తున్న నదులన్నీ భగవంతుడే ప్రవహింపజేస్తున్నాడు. అదేవిధంగా మనలో నరాలలో ప్రవహిస్తున్న రక్త ప్రసారం ఎవడు చేస్తున్నాడు? అటు సమిష్టిగా విచారిస్తే ఆయనే, ఇటు వెస్టులో విచారించినా ఆయనే కదా. సమిష్టిగా విచారిస్తే ఆ పుష్పాలకు రంగులు, ఆ పుష్పాలకు వాసన వేసింది ఆయనే. వెస్టులో విచారించితే మన ఇంద్రియాలకు ఆ సంస్కారాన్ని ఇచ్చింది ఆయనే. సమిష్టిగా విచారించితే ఆ నదులు సముద్రములు ప్రవహింపజేసేది భగవంతుడే. వెస్టులో విచారించితే మనలో నఖశిఖ పర్యంతం ఈ విధంగా ప్రసారం జరుగుతుందంటే ఎవడు ప్రసరింపజేస్తున్నాడు అంటే దేవుడే, జీవుడు కాదు. అది పర్వత శిఖరాల పారాడుచున్నట్టి సెలయేళ్లను సృష్టి పరచనెవడు
మాతృగర్భములోన మసలడి శిశువులన్ కనురెప్పరీతిగా గాచెనెవడు. మాతృగర్భములో ఉన్నప్పుడు కాపాడిన వాడే ఇప్పుడు ఈ విశ్వనాథుని గర్భంలో ఆయన గర్భంలోనే ఉన్నాం మనం. ఈ విశ్వమంతా ఆయన గర్భమే. మీరు భాగవతం ప్రథమ స్కందంలో బాగా విచారిస్తే, ఇంకా రెండో స్కందంలో బాగా విచారిస్తే భగవంతుని యొక్క విశ్వరూపం తెలియబడుతుంది. అందులో ఎట్లయితే మనకు భగవద్గీతలో 11వ అధ్యాయం చెబుతుందో భగవంతుని యొక్క విశ్వరూపం, భాగవతంలో 2వ స్కందంలో ఒక విశ్వరూపాన్ని ఆయన చూపెడతారు ఒక చరణంలో. అర్థమైందా? భూమి తన పాదాలుగా, ఆకాశం తన శిరస్సుగా, సూర్యచంద్రులు ఆయన కళ్ళుగా, ఈ అంతరిక్షమే ఆయన గర్భంగా, నదులన్నీ ఆయన రక్తనాళాలుగా, శస్యములన్నీ ఆయన రోమాలుగా, కొండలు గుట్టలన్నీ ఆయనకు ఎముకలుగా ఉన్నాయని చెబుతాడు. చూడండి ఆయన ఎంత పెద్దగా ఉన్నాడు, భగవంతుడు ఎంత పెద్దగా ఉన్నాడు. అంత పెద్దగా ఉన్న భగవంతుణ్ణి మనం ఇంతలో చూస్తున్నాం, లేదా పటంలో చూస్తున్నాం, ఒక విగ్రహంలో చూస్తున్నాం, అంతవరకే. అంటే మన బుద్ధి ఎంత ఉంటే అంతే చూడగలమండి భగవంతుణ్ణి. మన బుద్ధి జ్ఞానమయంగా ఉందా, మన బుద్ధి వ్యాపకంగా ఉందా, భగవంతుణ్ణి వ్యాపకుడని చూడగలుగుతాం. మన బుద్ధి కొంచెంగా ఉందా, కొద్దిలోనే చూస్తాం. మన బుద్ధి ఎంత ఉంటే అంతలోనే భగవంతుని చూస్తాం. మన బుద్ధి అందుకే వ్యాపకం కావాలి, జ్ఞానం కావాలి. అది జ్ఞానమయంగా ఉందా, భగవంతుడు అనంతుడై తెలియబడతాడు, అన్ని జీవుల్లో ఉన్నాడని తెలియబడతాడు. మన బుద్ధి పరిమితంగా ఉందా అంటే పరిమితంగానే కనబడతాడు. అందుకోసం యదృశ్యం తన్నశ్యం యద్భావం తద్భవతి అన్నటువంటి విధానం మనకు మహాత్ములు ఎప్పుడూ దాని గురించి చెప్పారు. అది అందుకే ప్రతి జీవి లోపలన్ మాతృగర్భములోన మసలడి శిశువులను కనురెప్పరీతిగా గాచెనెవడు. ఇప్పుడు మాతృగర్భం అంటే కేవలం మానవులు మాత్రమే కాదు కదా, ప్రతి జీవిలో మాత ఉంది, ప్రతి జీవిలో మాతృమూర్తి ఉంది. కుక్కలో, నక్కలో, అన్ని జీవులలో, క్రిమికీటకాదుల్లో కూడా తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. మరి అన్ని జీవులలో అంత ఉన్నటువంటి యొక్క మాతృగర్భములో ఆ శిశువులను ఎవడు కాపాడాడు? ఇప్పుడు మనకు భాగవతంలో పరీక్షిత్ మహారాజును తల్లి గర్భములో కాపాడాడు శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆయన ఈ లోకానికి వచ్చి మనగలిగాడు అంటాం. మరి మనల్ని ఎవరు కాపాడాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు? ఆయన కాదా చెప్పండి? ఆయనే కాపాడాడు. అందువల్ల మాతృగర్భములోన మసలడి శిశువులను కనురెప్పరీతిగా గాచెనెవడు. ప్రతి జీవి లోపలన్ భద్రంబుగా నిలిచి పోషించునట్టి సంపూజ్యుడెవడు. ప్రతి జీవిలో పోషణకర్తగా ఉన్నాడు ఆయన. తినేది నీ వంతు, అరిగించేది ఎవడి వంతు చెప్పండి? చూచేది నీ వంతు, చూపించేది ఆయన వంతు, నడిచేది నీ వంతు, నడిపించేది ఆయన వంతు, నిద్రపోయేది నీ వంతు, పొద్దున్న లేపేది ఆయన వంతు. ఆయన మర్చిపోతే, ఆయన ఒకవేళ మర్చిపోయాడనుకో కదా, అంతే కదా. అందువల్ల చూచేది నువ్వే కానీ చూపించేది ఆయన, నడిచేది నువ్వే నడిపించేది ఆయన, చేసేది నువ్వే చేయించేది ఆయన. సర్వం కరోతీతి కృష్ణ రమయతీతి రామ రముక్రీడాయాం అంటుంది శాస్త్రం. సర్వేషు భూతేషు రమంతీతి రామ, సమస్త జీవులలో రమించువాడు రాముడు. సర్వం కరోతీతి కృష్ణ, అన్నీ చేయువాడు చేయించువాడు కృష్ణుడు, భగవంతుడు కదా. మనం అనుకుంటాం నేను చేస్తున్నా, నేను చేయిస్తున్నా, నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేనే తిరుగుతున్నా. నీకు నువ్వుగా తిరగడం అసంభవం. అర్థమైందా? మనకు మనమే సమర్థులము కాదండి, మనం అసమర్థులం. మనకు మనం సమర్థులం కాదు, సమర్థుడు భగవంతుడు కదా. ఒకరి మీద ఆధారపడ్డవాడు జీవుడు, తనకు తానే ఉన్నవాడు దేవుడు. అది అందువల్ల ప్రతి జీవి లోపలన్ భద్రంబుగా నిలిచి పోషించునట్టి పూజ్యుడెవడు. చీకటియు వెలుగు ధరలో నసలిపెనెవడు. ఈ చీకటి వెలుతురు, చీకటి అంటే ప్రతి జీవి నిద్రించి ఆ నిద్రా సుఖాన్ని పొందడానికి భగవంతుడి పెట్టిన రాత్రి. వెలుతురు అంటే పగలు. ఈ పగలు వెలుతురు ఎవడు సృష్టించాడు? జీవుడా దేవుడా? దేవుడు సృష్టించాడు. ఇవన్నీ తెలియక దేవుడు లేడంటాడు ఒకడు,
ఏమో ఉన్నాడో లేడని ఒకడు అంటాడు, అసలు లేడని ఒకడు అంటాడు. ఇవన్నీ తెలియడు ఎవడు, వినడు. వింటే తెలుస్తుంది కదండి, వినకపోతే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడన్న విషయము మన శాస్త్రాలు వింటే తెలుస్తుంది, వినకపోతే తెలిసే అవకాశమే లేదండి. అది అందువల్ల లోకంలో భగవంతుడు లేడు అనేవాడిని నాస్తికుడు అంటారు, ఉన్నాడు అనేవాడిని ఆస్తికుడు అంటారు. ఉన్నదాన్ని ఉన్నది అనేవాడు ఆస్తికుడు, ఉన్నదాన్ని లేదనేవాడు నా ఆస్తికుడు. అర్థమైందా? ఉన్నది బ్రహ్మము, లేనిది మాయ. ఉన్నది బ్రహ్మము, లేనిది మాయ. ఈ మాయను చూసి దీన్నే నిజమంటాడు కానీ దీనికి ఆధారమై ఉన్నవాడిని ఎవడు తలవడు. ఈ ప్రపంచం నిజమనుకుంటున్నాడు, మరి ఈ ప్రపంచానికి ఆధారమైన పరమాత్మ ఉన్నాడని తెలియడు. దాని వంక అతని మనస్సు పోనివాడు. అది దీన్ని బట్టి చూస్తే మానవులందరూ దేంట్లో మోసపోతున్నారయ్యా అంటే భగవద్ విషయంలోనే మోసపోతున్నాడు. ఇంక ఏ విషయంలోనూ మోసపోవడం లేదు. ఒక్క ఆధ్యాత్మిక తత్వ విషయంలో, భగవంతుని విషయంలోనే మోసపోతున్నాడు. ఏ విషయంలో మోసపోవడం లేదు. ఒకవేళ మోసపోయినా దాన్ని వెంటనే సరిదిద్దుకుంటాడు. కానీ దేవుని విషయంలోనే మోసపోయి ప్రతిదాన్ని దేవుడనే భావన కలిగించుకుంటున్నాడు. అది దేవుడు అంటే మనం చూచే కనిపించే అటువంటి ఒక ఆకారం కాదండి. దేవుడు అంటే దివ్యంతీతి దేవ, దివు క్రీడాదం. దాని అర్థం దేవుడు అనే పదానికి నిర్వచనం మనకు నిఘంటువు చెబుతుంది, శాస్త్రం చెబుతుంది. దివ్యతిథి దేవ, దివు క్రీడాదం. మరో మాట, సర్వేషు భూతేషు దివ్యంతీతి దేవ దివి క్రీడాదౌ అంటాడు. సమస్త జీవులలో క్రీడించువాడు, ప్రకాశించువాడు దేవుడు. సమస్త జీవులలో సర్వకాల సర్వావస్థలలో క్రీడించువాడు, ప్రకాశించువాడు దేవుడు. నీ దేహములో ఎల్లప్పుడూ ఉండి నీ దేహేంద్రియాలను ప్రకాశింపజేయువాడు దేవుడు. నిన్ను నడిపించేవాడు దేవుడు. నీకు చూపునిచ్చేవాడు దేవుడు. నిన్ను ఎల్లవేళలా సంరక్షించేవాడు దేవుడు. ఆ దేవుడే మన దేహంలో లేకపోతే మన దేహాన్ని ఇంట్లో ఉంచరు, కింద పడేస్తారు, మంచం మీద ఉంచరు. కారణం ఖరీదైన మంచం కదా, పాడై. అదే దేవుడు ఉన్నంత వరకే ఈ దేహంలో, నీ దేహం శివం, దేవుడు పోతే శవం. ప్రాణమున్నంతలో మిమ్ము తెలియవలయు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస అని ఎందుకు చెప్పారు మహాత్ములు? అందువల్ల పంచభూతములను సృష్టిపరచనెవడు, చీకటి వెలుగు ఎవడు చేశాడు అంటే ప్రతి జీవికి నిద్రాసుఖాన్ని కల్పించే రాత్రి కానీ, ప్రతి జీవి వ్యవహరించడానికి పగలు కానీ ఎవడు పెట్టాడయ్యా అంటే భగవంతుడే. ఇంకా పంచభూతములను పరచువాడు, సృష్టించినవాడు అట్టి మహనీయుడా ఆది మధ్య అంతురహితుని నిత్యము దలంతు నా మదినిష్టతోడా. అది దేవుడు లేడనేవాడు దేవుడిచ్చిన భూమి మీద ఎందుకు నడుస్తున్నాడు? దేవుడు లేడనేవాడు దేవుడిచ్చిన గాలి ఎందుకు పీలుస్తున్నాడు? దేవుడు లేడనేవాడు దేవుడిచ్చిన ఈ ప్రకృతిని ఎందుకు వాడుకుంటున్నాడు? విచారించాల. దేవుడు లేడు కదా, మరి దేవుడిచ్చిన భూమి మీద నడవద్దు, నువ్వు దేవుడిచ్చిన గాలి వీడవద్దు, దేవుడిచ్చిన ప్రకాశాన్ని వాడుకోవద్దు. దేవుడిచ్చింది ఏది వాడుకోకుండా ఉండు చూద్దాం. గడియసేపు, గంటసేపు ఉండగలవా చెప్పండి? మరి అందుకోసం ఆ పద్యం ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. విరిసిన వీరులకు వింతగా వాసనల్ కల్పించినట్టి ఆ ఘనుడెవండు, పర్వత శిఖరాల పారాడుచున్నట్టి సెలయేళ్లను సృష్టిపరచెనెవడు, మాతృగర్భములో నమసలడి శిశువులన్ కనురెప్పరీతిగా గాచెనెవడు, ప్రతి జీవి లోపలన్ భద్రంబుగా నిలిచి పోషించునట్టి సంపూజ్యుడెవడు, చీకటి వెలుగు ధరలోన సల్పెనెవడు, పంచభూతములను సృష్టిపరచెనెవడు, అట్టి మహనీయుడాది మధ్య అంతురహితుని నిత్యముదలంతు నా మదినిష్టతోడా. చూడండి, ఇంత గొప్ప గొప్ప పద్యాలు మన శాస్త్రాల్లో తెలుగులో ఉన్నాయి. తెలుగు వాళ్ళమై ఉండి మనం తెలుసుకోకపోతే మన తెలివి ఏమైనట్టు? ఏమంటారు? ఇంత గొప్ప గొప్ప పద్యాలు భారత, భాగవత, ఇతిహాస పురాణాల్లో ఉన్నాయి. అయితే మనం చదవం కదా. ఎంతసేపు మనం ఆ కలిపురుషుని చూస్తున్నాం, ఈ కర్ణ పిశాచాన్ని పట్టుకుంటున్నాం.
ఈనాడు ప్రతి ఇంట్లో కలిపురుషుడు ఉన్నాడు. ప్రతి మనిషి చేతిలో కర్ణపిశాచం ఉంది. కలిపురుషుడు అంటే టీవీ. కలిపురుషుడంటే టీవీ. కలి అంటే కలి అనే పదానికి అర్థం ఉంది. కల్యతేతి కలిహి కలకిలక్షేపే. కల్యతేతి కలిహి కలకిలక్షేపే. మెడబట్టి నెట్టునది కలి అన్నాడు. మెడబట్టి నెడుతుందట. తనకిష్టం లేకపోయినా పద అని ఏదైతే నెట్టబడుతుందో దాన్ని కలి ప్రభావం అంటారండి. తనకిష్టం లేకపోయినా సరే. భగవద్గీతలో ఒక చోట అంటాడు అర్జునుడు, అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, తనకిష్టం లేకపోయినా ఎందుకు ఈ మానవుడు, ఈ జీవుడు, ఈ పురుషుడు పాపభూయిష్టమున నెట్టబడుతున్నాడు అని అడుగుతాడు. పాపమునకు నెట్టబడుతున్నాడు ఎందువలన? కేన అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. అది అనిచ్ఛిన్నపి. అనిచ్ఛనం. ఇచ్ఛ అంటే ఇష్టము, అనిచ్ఛం అంటే ఇష్టం లేకపోయినా. తనకి ఇష్టం లేకపోయినా ఎందుకు నెట్టబడుతున్నాడంటే అని చెప్పాడు వెంటనే. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ధి ఏన వైరిణం. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మానవుడు ఎందుకు తనకిష్టం లేకపోయినా ఆ మార్గానికి నెట్టబడుతున్నాడంటే తనలో ఉన్న కామము, క్రోధము ఇవి తీరని ఆకలి గలవి, తీరని పాపము గలవి. మానవుడికి కనిపించే పొట్ట ఆహారం తీసుకుంటే చాలంటాడు కదా. ఈ స్థూల శరీరానికి గల పొట్ట ఉందే, కడుపు, ఇది ఆహారంతో నిండుతుంది కనుక చాలమ్మ అంటాడు. ఇంకో పొట్ట ఉంది, సూక్ష్మ శరీరానికి గల పొట్ట. అది ఎన్ని సంపాదించినా, ఎన్ని అనుభవించినా దానికి తీరని ఆకలి కదా. ఎందుకంటే సూక్ష్మ శరీరానికి గల పొట్ట జల్లి బుట్ట వంటిది. జల్లి బుట్టలో ఎన్ని నీళ్లు పోసినా ఉంటాయా? నిండుతుందా? పోని నిండదు కదా. మరి అందుకోసం సూక్ష్మ శరీరానికి గల పొట్ట ఏదైతే ఉందో దాన్నే నింపుకోమంటారు మహాత్ములు. దేని ద్వారా నింపుకోవాలా? జ్ఞానము ద్వారా నింపుకోవాలి కదా. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరం జ్ఞానముతో నిండిపోతుందో ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉంటాం. మన సూక్ష్మ శరీరం జ్ఞానముతో నిండినంత వరకు ఎంత ఉన్నా ఇంకా ఆ ఆకలి, ఆ విధానం ఉంటుంది. మహాశనో మహాపాప్మ విద్ధి ఏన వైరిణం. అది నీకెవరయ్యా శత్రువులంటే నీలో ఉన్న కామక్రోధాదులే శత్రువులు అని తెలియము. విద్ధి తెలుసుకో అంటాడు. చూడండి, సంస్కృత పదము ఏ కొంచెం మనకు అర్థమైనా కూడా సులభం అండి. సంస్కృతం పెద్ద కష్టతరమేం కాదు, సులభం కదా. మీరు కనుక వచ్చి మా ఆశ్రమంలో 4 రోజులు ఉంటే మీరు మొత్తం సంస్కృతంలో మాట్లాడగలుగుతారు. ఒక్క 4 రోజులు ఉంటే చాలు కదా. మీ పోషణ అంతా మేమే చూసుకుంటాం. మీ పిల్లల్ని పంపించండి, మీరు రండి, మన ఆశ్రమంలో ఉండండి. పెద్దగుంది ఆశ్రమం, 3 ఎకరాలు ఉంది, బ్రహ్మాండంగా. అర్థమైందా? అది ఎందువల్ల అంటే అక్కడ ప్రతి సంవత్సరం మన ఎండాకాలంలో పిల్లలకు ఈ సంస్కృతం నేర్పించాలని నెపంతో బాల సంస్కార జ్ఞాన సదస్సు అని ఒకటి పెడుతున్నాం. వస్తారు కొంతమంది పిల్లలు వస్తారు. వాళ్ళకి ఎండాకాలంలో కావలసినటువంటి ఈ భగవద్గీత భాష్యము కానీ, ఈ నిఘంటువులు కానీ, సంస్కృత పదానికి అర్థాలు కానీ వాళ్లకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పసి హృదయాలు తొందరగా అందుకుంటాయి అంటారు కదా. కొత్త వస్త్రానికి రంగు తొందరగా పడుతుంది. కొత్త వస్త్రానికి రంగు తొందరగా పడుతుంది. పాత వస్త్రానికి పడుతుందా? ఇప్పుడు మనం కొంత పాత వస్త్రాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో మునిగిపోయాం. సంసార ఇక్కట్లో కొన్ని వ్యావహారిక విషయాల్లో ఇరుక్కుపోయాం కనుక మనకంత తొందరగా ఈ ఆధ్యాత్మిక రంగు పట్టదు. పసి హృదయాలకు తొందరగా పట్టేస్తుంది. అందువల్ల లోకంలో ప్రతి మానవుడు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కదా. ఇది ఎవరి కోసమో కాదు కదా. వృద్ధాప్యానికో లేక స్త్రీలకో పురుషులకో ఎక్కడో ఉండేటువంటి సాధు సత్పురుషులకు మాత్రమే కాదండి. సమాజంలో ఉన్న ప్రతి మానవుడికి ఆధ్యాత్మికం అవసరం. ఎందువల్ల అంటే ప్రతి తల్లి జ్ఞానవంతురాలైతే ఆ తల్లి నుండి వచ్చే సంతానం జ్ఞానవంతంగా ఉంటుంది కదా.
ప్రతి తండ్రి జ్ఞానవంతుడైతే ఆ తండ్రి నుండి వచ్చే అటువంటి సాంప్రదాయం గురు సాంప్రదాయంగా మారుతుంది. యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్థతనువర్తతే అన్నటువంటి నినాదం మనకు భగవద్గీత చెబుతుంది. పెద్దలు తెలిసిన వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరిస్తారో తమ తరువాతి తరం వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పింది. ఆ శ్లోకం మన ఇంట్లో లామినేషన్ చేసి పెట్టుకోవాలా, మన ఇంట్లో లామినేషన్ చేసి పెట్టుకోవాలి ఆ శ్లోకాన్ని కదా. అంటే మనం ఏ మార్గంలో ఉంటామో మన తరువాతి తరం ఆ మార్గంలో ఉంటారండి. ఇంతే అందులో దాంట్లో ఉన్నటువంటి సందేశం ఏమిటంటే పెద్దలు ఏ మార్గంలో ఉంటారో, శ్రేష్ఠులైన వాళ్ళు ఏ మార్గాన్ని చూపుతారో తరువాతి తరం అదే మార్గంలో పయనిస్తుందని ఆ శ్లోకం అర్థం. దాన్ని మన వైపు తిప్పుకుంటే, ఆ శ్లోకం యొక్క అర్థం మన వైపు తిప్పుకుంటే మనం ఏ మార్గంలో ఉంటామో మన తరువాతి తరం అదే మార్గంలో ఉంటాం. చూడండి, ఇప్పుడు కాస్త విచారిద్దాం. ఇప్పుడు తెల్లవాడు పోయాడు, స్వాతంత్రం వచ్చిందని మనం బాగా ఆనందపడుతున్నాం. ఎన్నేళ్ళు అయిందయ్యా స్వాతంత్రం వచ్చిందంటే 75 ఏళ్ళు అయిపోయిందండి, వజ్రోత్సవం కూడా జరిగిపోయింది అనుకుంటాం మనం కదా. సరే, తెల్లవాడు భౌతికంగా పోయినట్టుగా ఉంది కానీ ఆంతరికంగా ఉన్నాడా లేదా చెప్పండి. తెల్లవాడు భౌతికంగా పోయాడు, భారతదేశం నుండి పోయాడు, కానీ భారతీయుల హృదయంలో మాత్రం ఉన్నాడా లేదా? వాడు భౌతికంగా స్థూలంగా వెళ్ళిపోయాడు, సూక్ష్మంగా మాత్రం ఉన్నాడు. వాని అలవాట్లు, వాని భాష, వాని వేషం, వాని విధి విధానం, వానివన్నీ మనం పెంచి పోషిస్తున్నాం ఈ దేశంలో. నేను మీకు ముందే చెప్పాను కదా, మన భారతీయులకు ఉండబడినటువంటి బుద్ధి బలాన్ని, మనకు ఉండబడిన కండ బలాన్ని రెండింటినీ వాడు నాశనం చేసి వాడు జెండా పాతుకున్నాడు. చూడండి, ఇప్పటికీ గెలుస్తూనే పోతున్నాడు. ఒకప్పుడు మనం చూడడానికి కొన్ని ఛానళ్ళు ఉండేవి, టీవీలో కొన్ని మాత్రం ఛానళ్ళు ఉండేవి. దూరదర్శన్ ఉంది, ఏదో అందరూ చూసే విధంగా ఉండేది. ఓ సినిమా వస్తే అందరం చూసే విధంగా ఉండేది. ఇప్పుడు టీవీ కూడా ఎవరికి వాళ్ళే చూసే విధంగా ఉన్నాయి అందులో దృశ్యాలు కదా. అందరూ కలిసి అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్తలు, కుటుంబం అంతా కూర్చొని చూసే విధంగా ఉన్నాయా? అందులో లేవు. ఎందువల్ల అంటే అంత ఈ విషయ ప్రపంచం పెంపొందింపజేసి మన యొక్క మనస్సును లాగేస్తూ ఉంది. ఆ కలిపురుషుడు మనల్ని లాగేసి అందులోకే నెట్టేస్తూ ఉన్నాడు. ఈ విధంగా నెట్టబడుతూ ఉన్నాం మనం. మనకి ఇష్టం లేకపోయినా ఆ వైపు పోతున్నాం. పోకపోతే నడవదు కదా. ఎవరో వస్తారు మన ఇంటికి, కుండలో నీళ్ళు ఇస్తే వాళ్ళు అంటారు మీ ఇంటి ఫ్రిడ్జ్ లేదా అంటారు. మీ ఇంటి ఫ్రిడ్జ్ లేదా అనేసరికి మనం ఏమనుకుంటాం, ఈ అప్పు చేసైనా పర్వాలేదు ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టుకోవాలా. మీ ఇంట్లో టీవీ లేదా అంటే టీవీ కావాల్సిందే. ఒకవేళ కర్మగాలి బ్లాక్ అండ్ వైట్ ఉంటే అరే ఇంకా బ్లాక్ అండ్ వైటే ఉందా అనేసరికి నా మోసి అంతే తెచ్చిపెట్టుకుంటాం. అంటే ఈ విధంగా మనకి ఇష్టం లేకుండా దాన్ని సమకూర్చుకుంటున్నాం. మనకి ఇష్టం లేకపోయినా ఏదో సరిపోతుందని మనం అనుకున్నా ఎదుటి వాని దృష్టిలో మనం తక్కువైపోతూ ఉంటాం. వాళ్ళ కోసమైనా మనం అందులో నెట్టబడుతూ ఉన్నాం. ఈ విధంగా ఎంత నెట్టబడుతున్నప్పుడు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని విడవకుండా ఉండడం అనేది ప్రధానంగా ఉండాలి. నువ్వు లోకంలో ఎంత భోగభాగ్యాలు అనుభవించినా కూడా అవన్నీ దేహ సుఖాన్ని పెంపొందింపజేస్తాయి తప్ప ఆత్మసుఖాన్ని కలిగించలేవు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించలేవు. అందుకోసం తెల్లవాడు భౌతికంగా పోయినా కానీ ఆంతరికంగా ఉన్నాడు. భారతదేశం నుండి పోయినా కూడా భారతీయుల హృదయంలో మాత్రం తిష్ట వేసుకొని ఉన్నాడు. అందుకోసం ఆ ఉన్నవాణ్ణి మనము ఎలా పోనిచ్చాలి అంటే వాళ్ళ సంస్కృతిని మరిచి మన సంస్కృతిని అనుసరించడమే. ఈనాడు ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లలకు పుట్టినరోజు పండుగలు చేస్తున్నారండి. మా ఉపన్యాసం విన్న తర్వాత ఎవరు ఆ విధంగా చేయరండి. మా ఉపన్యాసం కనుక మీరు వారం రోజులు వింటే దీపాలు ఆర్పే ప్రయత్నం చేయరు ఎవరు. ఆ విధంగా ఉంటుంది మా ఉపన్యాసాలు. మీరు యూట్యూబ్లో చూడండి, ఎక్కడైనా చూడండి. అదే ఎందువల్ల అంటే ఇప్పుడు ఉదాహరణకు పిల్లలకు పుట్టినరోజు పండుగ వస్తే మనం ఏం చేస్తున్నాం, ఓ కేక్ మిఠాయి ముద్ద పెట్టి అందులో కొవ్వొత్తులు వెలిగించి ఊదరా నాయన అంటే వాడు ఊదుతాడు. హ్యాపీ బర్త్డే టు యూ అని మనం చప్పట్లు కొడతాం. ఏమిటది? అర్థం ఏమిటి అసలు? మన సంస్కృతి దీపం వెలిగిస్తుందా, దీపం వెలిగిస్తుందా చెప్పండి. ఉదాహరణకు ఒకటే మాట మిమ్మల్ని అడుగుతున్నాను.
మనం ఏ కార్యక్రమం చేసినా దీపం వెలిగిస్తామా మలుపుతామా? చివరికి చచ్చినా కూడా తల దగ్గర ఏం పెడతారు? మన సంస్కృతి దీపం పెడతారు. మన సంస్కృతి దీపం వెలిగిస్తుంది, దీపం మలపదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏ కార్యం చేసినా ముందు దీపం వెలిగిస్తుంది, ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. దీపం ఇచ్చే సందేశం ఏమిటి? నీ జీవితము జ్ఞానమయంగా ప్రకాశవంతంగా ఉండాలి. దీపం ఏం చెబుతుందంటే నీ జీవితం చీకటిమయంగా అంధకారంగా ఉండకూడదు. మానవుని జీవితం అంధకారంగా చీకటిమయంగా ఉండాలా, జ్ఞానవంతంగా ప్రకాశవంతంగా ఉండాలా? చెప్పండి ఒక్క మాటలో అర్థం చేసుకుంటే. మన జీవితము, మానవుని యొక్క జీవితము జ్ఞానమయంగా ప్రకాశవంతంగా ఉండాలా, చీకటిమయంగా అజ్ఞానంగా ఉండాలా? జ్ఞానవంతంగా ఉండాలి కదా. మరి జ్ఞానవంతంగా ఉండాలంటే మరి దీపం ఎందుకు ఆర్పుతున్నావు? అలా ఆర్పితే ఎవడి దీపం వాడు ఆర్పుకున్నవాడు అవుతాడు. అలా ఆర్పితే పుట్టినరోజు పండుగల రోజు పిల్లల చేత ఆర్పించడం అనేది ఎవడి దీపం వాడు ఆర్పుకున్నవాడు అవుతాడు కదా. అలాంటి పండుగలు వస్తే గుడికి వెళ్ళడమో, గురువు దగ్గరికి వెళ్ళడమో, అర్చన చేయించడమో, ఇంకా మనకు ధనం ఉంటే ఏదో వస్త్రదానమో, అన్నదానమో, ఏదో ఒక దాన సంస్కారం చేయడం లాంటివి చేసుకోవాలి తప్ప పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లను మనం తెచ్చిపెట్టుకొని మనం బలి కాకూడదన్నదే మన ధర్మాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇకనైనా ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆ విధానాన్ని అనుసరింపక మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన మహర్షులు ఏ మార్గాన్ని అనుసరించారు, మనం ఏ మార్గంలో పయనిస్తున్నాం, ఈ 3 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ 5 రోజులు తప్పకుండా ఇక్కడికే వస్తారు. ఈ 3 విషయాలు మర్చిపోయారనుకో అంతే, ఇక్కడికి రాలేరు కదా. రండి, వినండి. వినడానికి ఏ రుసుము మాకు అవసరం లేదు. మీ మూఢ విశ్వాసాలు ఇక్కడ వదిలేయడమే మాకిచ్చే గురుదక్షిణ, అంతే తప్ప మేమేమీ కోరం. అర్థమైందా? అందుకోసం మన శాస్త్రాలు, మన వేదాంత పరిజ్ఞానం అనేది మహాత్ములు ఎంత గొప్పగా చెప్పారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాంగ్మయాన్ని మనం శ్రవణం చేసి, మననం చేసి, మన జీవితాన్ని సుగమనం చేసుకొని ఆ మోక్ష ప్రాప్తిని పొందాలని చెబుతున్నాయి. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.